Good evening, one and all. So we are here to have a session on GST 2.0 and its practical implications. So practically the difficulties which we are facing in implementation of this and how to overcome it, those aspects, let us have a discussion in this session. So first of all, ట్యాక్స్ రేట్స్ మారాయి అనేది మనందరం చాలా రకాలుగా వాట్సాప్ మెసేజెస్లో కానీ న్యూస్లో కానీ ఈవెన్ ఎఫ్ఎం రేడియోస్లో కూడా సో న్యూ ట్యాక్స్ రేట్స్ని వాళ్ళని ఎంజాయ్ చేయండి అని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇటువంటి ఐటమ్స్ మీద కనిపిస్తున్నాయి కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద వీటి మీద స్టిల్ ఇంకా ఓల్డ్ ఎంఆర్పీసే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ ప్రైజెస్కే స్టిల్ ఇప్పటికీ సేల్ చేస్తున్నారు. సో టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ ఇట్ లీగల్? వెదర్ ఓల్డ్ స్టాక్ కెన్ బి సోల్డ్ అట్ ఓల్డ్ ఎంఆర్పీ అండ్ న్యూ స్టాక్ ఓన్లీ షుడ్ బి సోల్డ్ అట్ న్యూ ఎంఆర్పీ. అసలు చేంజెస్ ఏమున్నాయి? సో వాటి గురించి కంప్లీట్ ప్రాక్టికల్గా ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిగినింగ్ విత్ కాంపన్సేషన్ సెస్. సార్ లెట్ us బి మోర్ ప్రాక్టికల్. థియరిటికల్గా ఇంతకుముందు రేట్ ఇది ఉంది, ఇప్పుడు రేట్ ఇది ఉంది, అది చూసినా తెలుస్తుంది, దాని మార్కెట్లో కూడా వింటూనే ఉన్నాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ కూల్ డ్రింక్స్ మీద కాంపన్సేషన్ సెస్ ఉండేది సార్ ఇంతకుముందు 12% ఉండేది. మన బేస్ వాల్యూ 100 రూపీస్ అయినట్లయితే 28% జిఎస్టీ ఉండేది, 12% కాంపన్సేషన్ సెస్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ కాంపన్సేషన్ సెస్ తీసేసి స్ట్రైట్ అవే 40% చేస్తారు. ఏదైతే ఏముంది అప్పుడు 40%, 28 + 12 40, ఇప్పుడైనా 40నే కదా అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ మేజర్ థింగ్ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎనీ బ్యాలెన్స్ ఇన్ అవర్ క్రెడిట్ లెడ్జర్ రిగార్డింగ్ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్. సెస్ బ్యాలెన్స్ ఉండిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ట్యాక్స్ రేటే మీరు 40% చేస్తారు, ఓకే. ఇంతకు ముందైనా కూల్ డ్రింక్ రేట్ అదే, ఇప్పుడైనా రేట్ అదే. కమింగ్ టు కోల్, 400 per టన్ ఉండేదన్నమాట ఇంతకుముందు జిఎస్టీ సెస్ అనేది. ఇప్పుడు ఆ సెస్ తీసేసి బేస్ రేట్ 5% నుండి ఎంత చేశారు? 18% చేశారు. ఇంకా దెర్ ఇస్ నో కాంపన్సేషన్ సెస్. ఓకే, ఇక్కడ నుండి లేదన్నారు, మాకు బాగానే అర్థమైంది. వాట్ అబౌట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్? బోల్డ్ అంత క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ మిగిలిపోయింది. మరి వీటన్నిటిని ఏం చేయమంటారు అంటే దట్స్ వేర్ ద గవర్నమెంట్ స్టిల్ సైలెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. దాన్ని ఏం చేయాలి అనేది ఇప్పటికీ చెప్పలేదు. వెదర్ కాంపన్సేషన్ సెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఐజిఎస్టీ? నో. సిజిఎస్టీ? నో. ఎస్జిఎస్టీ? ఏదికి కుదరదు. సెస్ షుడ్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ సెస్ ఓన్లీ. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మరి బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఉంటే దాన్ని ఏం చేయమంటారు? దిస్ ఈస్ వేర్ ద ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దీన్ని ఏం చేయాలి అనేది గవర్నమెంట్ ఇంకా స్టిల్ సైలెంట్గానే ఉంది. వీ హ్యావ్ టు రిప్రజెంట్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ దిస్ ఆస్పెక్ట్ ప్రాక్టికల్ ఇష్యూస్. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే కాంపన్సేషన్ సెస్ ఉందో దీన్ని మీరు లూజ్ అవ్వండి అని అనడానికి లేదు, బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ఇట్. అండ్ నో పేయింగ్ అగైన్ 40% బికమ్స్ ఎ బటన్. అది మళ్ళీ కాస్ట్ అవుతుంది. కాస్ట్లు పెరిగే కొద్దీ మళ్ళీ సేల్ ప్రైస్ పెరిగిపోతుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ట్యాక్స్ రేట్స్? దట్స్ వై హియర్ వీ హ్యావ్ టు రైట్ రిప్రజెంటేషన్ లెటర్స్ రిగార్డింగ్ దిస్ ఆస్పెక్ట్ సో దట్ ఐదర్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అనే ఇవ్వాలి, అంటే విచ్ షుడ్ బి సెట్ ఆఫ్ అగైన్స్ సిజిఎస్టీ. ఎందుకంటే కాంపన్సేషన్ సెస్ రిగార్డింగ్ విల్ బి కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. సో కాబట్టి సిజిఎస్టీ నుండా ఐజిఎస్టీ నుండా ఏంటనేది ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి. ప్లస్ either refund ఇవ్వాలి. either refund has to be granted or transitional provisions had to be introduced. బట్ టిల్ దెన్ కాంపన్సేషన్ సెస్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే ఏం చేయాలి? జస్ట్ వెయిట్ చేయడం అంతే. ఇప్పుడు ప్రజెంట్ అంతకంటే ఇంకేమీ చేయలేదు. సో కమింగ్ టు రిడక్షన్ ఇన్ రేట్స్ కనుక చూస్తే ఇవి చూసేసి నెక్స్ట్ ఆస్పెక్ట్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఫస్ట్ కోల్ 5% + 400 సెస్ నుండి మెట్రిక్ టన్ సో 18%లోకి షిఫ్ట్ చేశారు. సెస్ నిల్ అనమాట. ఎయిరేటెడ్ వాటర్స్ అంటే మన కూల్ డ్రింక్స్, సోడాస్ ఇవన్నీ కూడా ఎయిరేటెడ్ వాటర్స్ కింద ట్రీట్ చేస్తాం. అవి 40%. ఇంతకుముందు 28 + 12, ఇప్పుడు డైరెక్ట్ 40%. సో అలాగే లెమనేడ్ అంటే నథింగ్ బట్ లైమ్ జ్యూస్, ఇవన్నీ కూడా ఏవైతే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఫ్రెష్ లైమ్ జ్యూస్ మార్కెట్లో అమ్మేది ఇట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ ప్రీ ప్యాక్డ్గా సేల్ చేస్తున్నారు, వాటికి కూడా 40% జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు కూడా ఉండేది, కాకపోతే సెస్ విడిగా ఉండేది, ఇప్పుడు టోటల్ 40% చేశారు. సో ఈ కెఫినేటెడ్ బెవరేజెస్, ఫ్రూట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఇక్కడ వరకు అంతా కూడా కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట. దీని తర్వాత చూస్తే కనుక కార్స్. సో ఇప్పుడు కార్స్ వచ్చేటప్పటికి ఏంటంటే స్మాల్ కార్ అని ఇప్పుడు పనిమాల చెప్పాల్సి వస్తుంది ఐడెంటిఫికేషన్ కోసం. ఎందుకంటే ఇంతకుముందు కార్స్ అన్నిటి మీద 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 18% జిఎస్టీ తీసుకొచ్చారు కాబట్టి స్మాల్ కార్స్ అని చెప్పాల్సి వస్తుంది. పెట్రోల్ అయితే 1200 cc బిలో చెప్పారు, డీజిల్ అయితే కనుక 1500 cc బిలో చెప్పారు. సో అప్పుడైతేనే 18% జిఎస్టీ మాత్రమే ఉంటుంది, ఇంకా సెస్ అనేది లేదు. ఇంతకుముందు డీజిల్ కార్స్కి 3% సెస్, పెట్రోల్ కార్స్కి 1% సెస్ ఉండేది. ఇప్పుడు ఆ సెస్ని తీసేశారు. కాకపోతే చిన్న కార్స్ 4 in all అని చెప్పి అంటూ ఉంటాం కదా, చిన్న కార్స్ వరకే స్పెసిఫై చేశారు ఇక్కడ.
అది కాకుండా వేరే ఆల్ అదర్ కార్స్ అన్నిటికీ కూడా సెస్ తీసేసి స్ట్రైట్ అవే జిఎస్టీ రేట్ 40% ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ఇప్పుడు హైబ్రిడ్ కార్స్ అని చెప్పి కూడా వస్తున్నాయి. సో పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్. సో 3 ఉంటాయన్నమాట. సో పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదో ఒకటి ఉంటుంది. ప్లస్ ఎలక్ట్రిక్ కూడా కలిపి ఉంటుంది. సో వాటికొచ్చేటప్పటికి 40% స్ట్రైట్ అవే జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా బైక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే బిలో 350 సీసీ. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ గనక తీసుకుంటే 350 సీసీ అబోవ్ ఉన్నాయి, బిలో ఉన్నాయి. సో బిలో ఉంటే గనక 18%కి తగ్గించారనమాట టాక్స్ రేట్ అనేది. ఇంతకుముందు 28 ఉండేది. సో అబోవ్ అయితే గనక సో 28 + 3 31 ఉండేది కాస్త ఒకేసారి 40కి పెరిగిపోయింది. మరి కామన్ పీపుల్‌ని బెనిఫిట్ ఇద్దామన్న ఉద్దేశంతో 2.0 జీఎస్టీ అని చెప్పి అన్నారు. మరి లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ వీటికి ఇంకా పెరిగిపోతుందనమాట. సార్ ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ టొబాకో, సిగరెట్స్? నో చేంజ్. యాక్చువల్‌గా వాటికి కూడా సెస్ విపరీతంగా ఉంటుంది కదా! వాటికి మనం అబ్జర్వ్ చేస్తే. ఆ సెస్ అంతా కూడా తీసేసి ఒకటే రేట్ 40% ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. బట్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. సో అందుకని నాట్ యెట్ చేంజ్డ్ కింద పెట్టాను. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే 28% డైరెక్ట్ చేశారు. సెస్ అనేది వీటి మీద తీసేయడం జరిగింది. ఇవి నార్మల్ యూజ్ అనేది మనకి యూజ్ లేదు. మేజర్ కోల్ విషయంలో గానీ, ఈ కా ఎయిరేటెడ్ వాటర్స్ విషయంలో గానీ వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. Now coming to other changes which is more useful to us in common day practice to give advice to our clients. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఓల్డ్ ప్రొవిజన్స్‌ని రివైజ్ చేసుకుంటే న్యూ ప్రొవిజన్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అప్‌వర్డ్ రేట్ అన్నమాట. కొన్నిటికి టాక్స్ రేట్స్ అనేది పెరిగాయి. కొన్నిటికి టాక్స్ రేట్స్ అనేవి తగ్గాయి. సో అప్‌వర్డ్ రివిజన్‌కి దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. సార్ ఫస్ట్ బేసిక్ థింగ్ ఎర్లియర్ అంటే నా ఉద్దేశ్యం బిఫోర్ 22nd సెప్టెంబర్. లారీ ఫ్రైట్ మీద జీఎస్టీ ఉందా? అక్కడ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో కాసేపు పక్కన పెట్టేద్దాం సార్. తర్వాత మళ్ళీ నేర్చుకుందాం డీటెయిల్‌గా. లారీ ఫ్రైట్ మీద జీఎస్టీ ఉందా? అసలు ఫ్రైట్ అనంగానే మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. జీటీఏ ఫ్రైట్, ఇంకా అదర్ ఫ్రైట్ అని చెప్పి అనుకుందాం పోనీ. ఇంకా నేను ఆటో ఫ్రైట్, రిక్షా ఫ్రైట్ ఇవి ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో మెయిన్ ఏంటంటే జీటీఏ ఫ్రైట్ ఈజ్ ఓన్లీ లయబుల్ టు జీఎస్టీ. మళ్ళీ ఆ జీటీఏ ఫ్రైట్‌లో కూడా జీటీఏ అంటే యూజువల్‌గా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ వేర్ కన్సైన్‌మెంట్ నోట్ హాస్ టు బి ఇష్యూడ్. కన్సైన్‌మెంట్ నోట్ ఇష్యూ చేయడం అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఫార్మాట్ ఉంటుంది. కంపల్సరీ దాని మీద కన్సైన్‌మెంట్ నోట్ అని టైటిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వేర్ ఫ్రైట్ విల్ బి చార్జ్డ్ బేస్డ్ ఆన్ ఎ మెజర్‌మెంట్. ఒక మెజర్‌మెంట్ బేస్ చేసుకొని ఫ్రైట్ చార్జ్ చేస్తే, ఒక టన్‌కి ఇంత చార్జ్ చేస్తాం ఫ్రైట్. ఒక యూనిట్‌కి ఇంత చార్జ్ చేస్తాం ఫ్రైట్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, నవత, క్రాంతి వీళ్ళంతా వెయిట్ బేస్ చేసుకొని మనకి టన్‌కి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తూ ఉంటారు. అలా ఒక మెజర్‌మెంట్ బేస్ చేసుకొని గనక ఫ్రైట్ చార్జ్ చేస్తే దట్ షల్ బి ట్రీటెడ్ యాస్ ఎ కన్సైన్‌మెంట్. మనకిచ్చే ఆ ఫ్రైట్ రిసిప్ట్‌నే గూడ్స్ కన్సైన్‌మెంట్ నోట్ అని చెప్పి అంటాం. ఇన్ సచ్ కేసెస్ ఫార్వర్డ్ చార్జ్, రివర్స్ చార్జ్ అంటే బోత్ 2 ఉన్నాయన్నమాట. జీటీఏ వాళ్ళు ఫార్వర్డ్ చార్జ్ వాళ్ళే జీఎస్టీ చార్జ్ చేయొచ్చు. 12% చార్జ్ చేస్తారు. ఇన్ సచ్ కేసెస్ ఫర్ దెమ్ ఐటీసీ విల్ బి అవైలబుల్. వాళ్ళేమన్నా లారీస్ పర్చేస్ చేసినా వీటన్నిటి మీద ఐటీసీ తీసుకోవచ్చనమాట. వేరాజ్ 5% జీఎస్టీ చెప్పారు. వేర్ ఐటీసీ ఈజ్ నాట్ అవైలబుల్. ఇలా 2 పార్ట్స్‌గా చెప్పారు. ఈ 2 ఫార్వర్డ్ చార్జ్. అలా కాకుండా అసలు మనకి టాక్స్ ఎందుకు అనుకుంటే రివర్స్ చార్జ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. వేర్ టాక్స్ విల్ బి పెయిడ్ బై ద రిసిపియంట్. ఎంత టాక్స్ పే చేస్తారు సార్ రిసిపియంట్? 5% ఆర్‌సీఎంలో పే చేస్తారు. ఇది ఓల్డ్ ప్రొవిజనా? న్యూ ప్రొవిజనా? ఓల్డే. దీంట్లో ఏ మార్పు తీసుకొచ్చారు అంటే 12%ని 18%కి ఇంక్రీజ్ చేశారు. 12% ఎంతకు పెంచేస్తారు ఇప్పుడు? 18%. ఫార్వర్డ్ చార్జ్ రూపంలో అయితే గనక 18%కి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు చూస్తే గనక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెట్ మీ బిగిన్ విత్ దిస్ వన్. ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ జీటీఏ విత్ కన్సైన్‌మెంట్ నోట్. బిఫోర్ ఇంతకుముందు 5%. సరే ఇక్కడ నో ఐటీసీ అంటే ఎవరికి? రిసిపియంట్‌కా? సప్లయర్‌కా? సప్లయర్. రిసిపియంట్ ఆర్‌సీఎంలో కట్టిన టాక్స్ అతను ఐటీసీ తీసుకుంటారు. అతనికి అది ఇన్వర్డ్ సప్లై అన్నమాట. ఇక్కడ నో ఐటీసీ అంటే ఫ్రమ్ వ్యూ పాయింట్ ఆఫ్ సప్లయర్ గురించి చెప్తున్నాం సార్. సో 5% నో ఐటీసీ అండర్ ఆర్‌సీఎం రిసిపియంట్ విల్ పే ఆర్ 12% ఫార్వర్డ్ చార్జ్ ఉంది. అలాగే 5% ఫార్వర్డ్ చార్జ్ కూడా ఉంది వితౌట్ ఐటీసీ. అదే ఆఫ్టర్ 22nd సెప్టెంబర్ అయితే గనక 5% ఇప్పుడు మనకి స్పెసిఫై చేశారు. ఇది ఇంతకుముందు రేటే రివర్స్ చార్జ్‌లో. బట్ ఇప్పుడు ఫార్వర్డ్ చార్జ్ అయితే గనక 12 నుండి ఎంతకు పెంచేస్తారు ఇక్కడ మనకి? 18% ఇంక్రీజ్ చేశారు. సో వేర్ ఐటీసీ విల్ బి ఎలిజిబుల్. సో 12% కాస్త 18%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది.
GTA now has option of 18% with full ITC instead of 12%. సో ఈ సార్ మేజర్ చేంజ్ జీటీఏ విషయంలో. జీటీఏ కాకుండా అదర్ ఫ్రైట్, లారీ ఫ్రైట్ కనుక ఉన్నట్లయితే, సో ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఇట్ వాస్ కంప్లీట్లీ అండర్ ఎగ్జంప్షన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ అదర్ దాన్ జీటీఏ ఈస్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ ఎర్లియర్ ఆర్ నౌ. బోత్ ఇన్ బోత్ ద కేసెస్ దేర్ విల్ బి నో జిఎస్టీ. కమింగ్ టు నెక్స్ట్ వన్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటే, సో దేర్ ఇస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ హూ కెన్ ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. మన కన్సైన్మెంట్ ఇవ్వడం వరకే మన బాధ్యత. అతను లారీలో తీసుకెళ్తారా, ఆటోలో తీసుకెళ్తారా, ఫ్లైట్లో తీసుకెళ్తారా, ట్రైన్లో తీసుకెళ్తారా, వాటర్ వేస్లో వెజల్ ద్వారా తీసుకెళ్తారా, అది మనకి అనవసరం. అతను ఎలా తీసుకెళ్తారా అనేది మనకు సంబంధం లేదు. మనము ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుండి ముంబైకి కన్సైన్మెంట్ వెళ్ళాలి అని మాత్రమే కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం. సో అతను ఒక వెహికల్లోనే, అంటే అతను రైల్ ఫ్రైట్, ఎయిర్ ఫ్రైట్ అని కాకుండా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఏది వీలుగా ఉంటే ఆ రకంగా అతను ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అంటున్నాం. ఈ కేసులో ఎర్లియర్ ట్యాక్స్ రేట్ 12% విత్ ఐటీసీ ఉండేది. ఇప్పుడు క్యూ రేట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ఐటీసీ కావాలనుకుంటే 18% కట్టాలి, ఐటీసీ వద్దనుకుంటే కనుక 5% పే చేయాలి. సరే, ఇక్కడ ఐటీసీ వద్దనుకుంటే 5% అనే ఆప్షన్కి వచ్చారనుకోండి. ఇన్ దిస్ కేస్ వాట్ ఎవర్ ద ఐటీసీ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ అవైల్డ్, ఇంతకుముందు మనం అవైల్ చేసిన ఐటీసీ కూడా రివర్స్ చేయాలా, ఇంతకుముందు మనం తీసుకున్న ఐటీసీని కూడా ఏమైనా రివర్స్ చేయాలా అంటే, యాక్చువల్గా క్యాపిటల్ గూడ్స్ విషయంలో మాత్రం రివర్సల్ అనే ఆస్పెక్ట్ వస్తుంది సార్. నార్మల్గా మనం క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీ అవైల్ చేసుకుంటున్నాము, ఎందుకని అవుట్పుట్ ట్యాక్స్ కడతామన్న ఉద్దేశంతో. కానీ వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ ఫర్ ఏ కండిషన్ వేర్ నో ఐటీసీ ఈజ్ అవైలబుల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కండిషనల్ ఐటీసీ, అంటే ఎగ్జామ్షన్ కిందే లెక్క అనమాట. సో మనం క్యాపిటల్ గూడ్స్ మీద ఏమైనా ఐటీసీ తీసుకుని ఉంటే ఇప్పుడు ఏమైనా రివర్సల్ చేయాలా అంటే క్వార్టర్లీ 5% విల్ బి ఎలిజిబుల్. ఒక క్వార్టర్కి ఎంత చెప్తున్నాను సార్, 5% విల్ బి ఎలిజిబుల్. అంటే పర్ యానం 20% అన్నట్టు. 2 years వాడాం సార్, 40% ఎలిజిబుల్, 60% హ్యాస్ టు బి రివర్సల్. ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ 5% ట్యాక్స్ రేట్, 60% హ్యాస్ టు బి రివర్సల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నాం. నెక్స్ట్, బోత్ ఉంటే అంటే ఐదర్ ఇది ఆప్ట్ చేయాలి లేదా ఇది ఆప్ట్ చేయాలి సార్. నేను కొన్నిటికి అది కొన్నిటికి ఇది అని కాదు కదా. యూ హ్యావ్ టు ఆప్ట్ ఐదర్ కంప్లీట్లీ 18% ఆర్ 5%. కొన్ని గూడ్స్కి అది కొన్ని గూడ్స్కి ఇది అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్ కూడా కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బై రైల్ అదర్ దాన్ ఇండియన్ రైల్వేస్. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే కొన్ని మేజర్ గూడ్స్ ఎగ్జామ్షన్లో ఉన్నాయి. సో అదర్ దాన్ ఇండియన్ రైల్వేస్ అన్నీ కూడా ఇంతకుముందు 12% విత్ ఐటీసీలో ఉండే వాళ్ళకు కూడా 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, రెంటింగ్ ఆఫ్ ఏ గూడ్స్ క్యారేజ్. అంటే నథింగ్ బట్ ఇప్పుడు లారీ ఉందనుకోండి, లారీని కంప్లీట్గా హైర్కి ఇచ్చేసారు. సార్ లారీ హైర్కి ఇవ్వడానికి లారీ ఫ్రైట్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు లారీ హైర్కి ఇవ్వడానికి లారీ ఫ్రైట్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు లారీ ఫ్రైట్ అనుకోండి, ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి, దానికి ఫ్రైట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాం. కానీ ఇప్పుడు లారీనే మనం హైర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం అనేది వాళ్ళకి అసలు క్రైటీరియానే కాదు. ఇప్పుడు ఆ లారీకి రెంట్ పే చేస్తాం అంతే. దాన్ని రెంటింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ అని చెప్పి అంటున్నాం. దీనికి విత్ ఐటీసీ, వితౌట్ ఐటీసీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని చాలామంది ఫ్రైట్గా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు చాలామంది ఇంతకుముందు. అందుకని లారీ ఫ్రైట్కి ట్యాక్స్ ఉందా అంటే మళ్ళీ విత్ ఐటీసీనా వితౌట్ ఐటీసీనా అంటూ మాట్లాడేవాళ్ళు. లారీ ఫ్రైట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ, ఎర్లియర్ అయినా ఇప్పుడైనా సరే. వెరాజ్ నవ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ రెంటింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ అయితే కనుక విత్ ఫ్యూయల్, అంటే టోటల్గా మీకు 2 lakhsకి రెంట్కి ఇస్తున్నాను, ఇది ఇంక్లూడింగ్ ఫ్యూయల్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాను. ప్రొవైడెడ్ మీరు ఈ జ్యూరిస్డిక్షన్లోనే తిరగాలి అని చెప్పి చెప్తున్నాను. విత్ ఫ్యూయల్ అయితే కనుక 5% వితౌట్ ఎనీ ఐటీసీ. ఫ్యూయల్ కాస్ట్ సెపరేట్గా తీసుకునే పర్సన్, అంటే ఎవరైతే సర్వీస్ రిసిపియంట్ ఉన్నారో అతనే పెట్టుకుంటాడు. అటువంటిప్పుడు 12% జిఎస్టీ విత్ ఐటీసీ స్పెసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 12% ఎంతకి ఇంక్రీజ్ చేశారు సార్? 18%. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మొత్తానికి కూడా, అంటే దాదాపు 12% అనేది గవర్నమెంట్ తీసేసింది. 12% ట్యాక్స్ రేట్ అనేది తీసేశారనమాట, ఈవెన్ గూడ్స్లో అయినా సర్వీసెస్లో అయినా. అలాగే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, ప్యాసింజర్ కార్స్ గురించి ఇప్పుడు చెప్తున్నాం. ఇందాకేమో లారీ అలా ఎగ్జాంపుల్ చెప్పాం. ప్యాసింజర్ కార్స్ అయినా సేమ్ మీనింగే. ఇంతకుముందు 5, 12 ఉండేది, ఇప్పుడు 5 and 18లోకి చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, క్యాబ్ అగ్రిగేటర్స్, వీళ్ళని
ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా సర్వీసెస్ అని చెప్పి అంటాం. సార్ ఓలా, ఊబర్ వీటన్నిటిలో కూడా సర్వీస్ ప్రొవైడర్ యాక్చువల్గా క్యాబ్ డ్రైవర్. ఎందుకంటే ఆ వెహికల్స్ అన్నీ ఓలా, ఊబర్ ఇవి కాదు కదా. సో సర్వీస్ ప్రొవైడర్ ఇస్ ద క్యాబ్ డ్రైవర్, సర్వీస్ రిసీవర్ ఇస్ ద కస్టమర్. బట్ వీరిద్దరూ ట్యాక్స్లు కట్టక్కర్లేదు. ట్యాక్స్లు ఎవరు కట్టాలంటే వీళ్ళందరికీ బిజినెస్ ఇచ్చిన ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. సో ఓలా అండ్ ఊబర్ హ్యాస్ టు పే ద జిఎస్టీ. దే విల్ కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ విల్ పే. సో ఎంత జిఎస్టీ అంటే 5%. అప్పుడైనా ఇప్పుడైనా ఎటువంటి చేంజ్ లేదనమాట. అలాగే స్టేజ్ క్యారేజ్ అంటే ఏం లేదు సార్, ఇక్కడ కార్ అయినా లారీ అయినా ఇప్పుడు బస్ అయినా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం బస్ ఆర్ స్టేజ్ క్యారేజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే 5-12 ఉండే అవి కాస్త 5 and 18 కిందకి ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఈ చెప్పిన 8 పాయింట్స్నే అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో ప్రజెంటేషన్ చేయడం జరిగింది మీ అండర్స్టాండింగ్ కోసము. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను. సో దట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పైన చెప్పిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసమే. ఎందుకంటే చాలామందికి ఇప్పటికి లారీ ఫ్రైట్కి అలాగే రెంటింగ్ ఆఫ్ వెహికల్కి డిఫరెన్స్ అర్థం కాదు. సో దానికోసము సో మీరు ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ దిస్ విల్ బి గివెన్ టు యూ సో దట్ ఎనీ డౌట్స్ అరైజ్డ్ సో కెన్ బి క్లారిఫైడ్ విత్ దట్ ఎగ్జామ్. Now let me continue with next service. Coming to next one, services lo beauty services and physical well-being services. Sir, gyms కింద ముందు 18% GST ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గించారు సార్? 5% GSTకి తగ్గించారు. చెప్పండి, ఇప్పుడు మరి 5% GSTకి తగ్గించారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు జిమ్కి వెళ్ళేటప్పుడు మంత్లీ 10,000 రూపీస్ ప్లస్ GST 18% 11,800 కట్టేవాడిని. మరి ఇప్పుడు ఎంత కట్టాలి? 10,500 ఛార్జ్ చేస్తారంటారా? కాన్సెప్ట్ బట్టి చూస్తే అంతే. 5% GST కాబట్టి 10,500 రూపీస్ ఛార్జ్ చేయాలి అతను, 5% GST. బట్ యాక్చువల్గా ఇది ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఇది వితౌట్ ఐటీసీ. ఇంతకుముందు జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నిటి మీద వాళ్ళు ఐటీసీ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళు ఏ మెషిన్ కొన్నా సరే అక్కడ మనకి యూజ్ చేసుకోవడానికి అన్నీ కూడా జిఎస్టీ బిల్స్ ఉండేవి. అవంతా ఐటీసీ క్లెయిమ్ చేసేవాళ్ళు. ఒక 2-3 సంవత్సరాల వరకు జిమ్కి జిఎస్టీనే వచ్చేది కదా. ఎందుకంటే ఆ ఇన్పుట్ అంతా యూటిలైజ్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దానికి స్కోప్ లేదు. సో ఒక మెషిన్ ఇప్పుడు థ్రెడ్మిల్ ఒక 1 lakh పెట్టి కొన్నారనుకోండి, 1 lakh మీద 18% జిఎస్టీ, 1,18,000 పెట్టి పర్చేస్ చేస్తే ఇంతకుముందు కాస్ట్ 1 lakh అనుకునేవాళ్ళు, 18,000 ఇన్పుట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ 18,000 ఇన్పుట్ రాదు అంటున్నారు. అంటే మొత్తం 1,18,000 అతని కాస్ట్. ఆ కాస్ట్ బేస్ చేసుకుని ఇప్పుడు ప్రైస్ ఛార్జ్ చేస్తారు కదా. సో నౌ హీ విల్ నాట్ ఆఫర్ ఫర్ 10,000 రూపీస్. అల్టిమేట్లీ విల్ ఇంక్రీజ్ ద ప్రైస్ టు అరౌండ్ 12,000 రూపీస్. సో 12,000 రూపీస్ ప్లస్ 5% GST అంటే ఇంతకు ముందు ఉన్న దాని మీద ఇంక్రీజ్ అయిపోతుంది. సో చాలా వరకు కూడా మనం ప్రైస్ ఇంకా తగ్గుతుంది అని చెప్పి అనుకుంటాం. GST రేట్ తగ్గింది సార్, వాల్యూ ఎంతవరకు తగ్గుతుంది? నామినల్ మార్జిన్ ఉంటుంది అంతే. ఈవెన్ ఇప్పుడు తర్వాత కూడా ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాను. నోట్ బుక్స్, ఎక్సైజ్ బుక్స్ వీటన్నిటి మీద కూడా GST తీసేశారు కదా. 12% నుండి ఎంతకి ఇచ్చారు సార్? ఇప్పుడు ఎగ్జామ్షన్ 0% అన్నారు. పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్టేషనరీ ఐటమ్స్ మీద కూడా ఎగ్జామ్షన్ చెప్పేశారు. సో ఎగ్జామ్షన్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవ్వాలి? తగ్గాలి. 112 రూపీస్ నోట్బుక్ 100 రూపీస్కే జరగాలి ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు. కానీ 108, 110కి అమ్ముతారు సార్. తగ్గించి అమ్మలేరు. ఎందుకంటే ఇంతకుముందు రా మెటీరియల్ మొత్తం మీద వాళ్ళకి ఐటీసీ వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ ఎగ్జామ్ట్ అయిందో అప్పుడు ఐటీసీ రాదు. ఐటీసీ రానప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్లు ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అలానే ఇంతకు ముందున్న ప్రైస్ దాటిపోద్దని నేను అనట్లేదు. టు సమ్ ఎక్స్టెంట్ ప్రైస్ మాత్రం రిడ్యూస్ అవుతుంది. గవర్నమెంట్ 12% లూజ్ అయింది, 12 రూపీస్ ఎలా లూజ్ అవుతుందని చెప్పని అనుకుంటూ ఉన్నాం. దానికి ఉన్న కండిషన్స్ గురించి ఎవరు మనం అంతగా పట్టించుకోం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. హార్డ్లీ ఏంటంటే ఒక మీకు 112 రూపీస్కి అమ్మే ఒక నోట్బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 108, 109 వస్తుంది కాస్ట్ పరంగా చూసుకుంటే. అంటే ఒక 3 రూపీసే ఇక్కడ గవర్నమెంట్ కాంప్రమైజ్ అయింది అన్నట్టు. కానీ న్యూస్లో మాత్రం ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చింది 12% లూజ్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. గవర్నమెంట్కి ఏంటి దేంట్లో బెనిఫిట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఈ ఐటీసీలే గవర్నమెంట్కి వచ్చే లాస్ చాలా వరకు చూస్తే. ఎందుకంటే అది ఫేక్ బిల్స్ రూపంలో అవ్వచ్చు, పేమెంట్ చేయకుండా అవైల్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. ఇలా చాలా విషయాల్లో ఐటీసీ అన్ని రకాలుగా అన్ని ఎస్ఎస్సీస్కి డిపార్ట్మెంట్ అసెస్ చేయలేకపోతుందిగా. టు సమ్ ఎక్స్టెంట్ స్క్రూటినీ సెలెక్ట్ చేస్తారు, 65 ఆడిట్స్ అంటారు, 73 నోటీసులు పంపిస్తారు. బట్ ప్రతి ఎస్ఎస్సీకి స్క్రూటినైజ్ చేయలేరు కదా. సో వెన్ ఐటీసీ is available in 2B, they are utilizing it for the purpose of payment.
నిజంగా అది బిజినెస్కే వాడాలా లేదా? అన్ని ప్రిమిసెస్‌లకి ఫిజికల్ ఇన్స్‌పెక్షన్‌కి రాలేదు కదా! వచ్చిన 5 ఏళ్ళకి ఒకసారో, 10 ఏళ్ళకి ఒకసారో. ఈ గూడు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు తీసేసామని చెప్పి అంటారు. మరి స్క్రాప్ సేల్ చేసామని చెప్పి అంటారు. సో కాబట్టి ఇన్ దీస్ కేసెస్, ఇన్ ఆల్ ద కేసెస్ డిపార్ట్మెంట్ కెనాట్ వెరిఫై. That's why they have reduced the GST on a condition that ITC will not be eligible. మీరు ఐటీసీ తీసుకోకండి అని చెప్పి రేట్స్ అనేది తగ్గించారు. సో ఈ కేసులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అలా అని 5% తగ్గించినవన్నీ ఐటీసీ రావు అని కాదు సార్ నా ఉద్దేశం. ఇప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్ చాలా వాటికి 5% తగ్గించారు. విత్ ఐటీసీనా, వితౌట్ ఐటీసీనా? విత్ ఐటీసీ. మెడిసిన్స్ మీద కూడా చాలా వరకు 12 నుండి 5కి తగ్గించారు. అక్కడ ఐటీసీ వస్తుంది. అలా అన్ని కేసెస్‌లో అలా తగ్గిందని నేను అనట్లేదు. బట్ ఇన్ సమ్ కేసెస్ గవర్నమెంట్ హావ్ ఇంట్రడ్యూస్డ్ సమ్ కండిషన్స్ ఫర్ రెడ్యూసింగ్ ద ఐటీసీ ఇక్కడ. అలాగే ఇంతకుముందు సెలూన్‌కెళ్ళినప్పుడు కూడా మనకి 18% జీఎస్టీ పడేది. ఇప్పుడు ఎంత లెవీ చేస్తారు వాళ్ళు? 18 5 సార్? 5% లెవీ చేస్తారు. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, టుడేనే ఇవ్వాలే కాదు నిన్నటి నుండే ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో 5% జీఎస్టీ, బట్ దే షుడ్ నాట్ అవైల్ ఐటీసీ. అది ఇక్కడ కండిషన్. నెక్స్ట్, సో సెలూన్స్, స్పాస్, మసాజ్ సెంటర్స్ అండ్ వెల్‌నెస్ క్లినిక్స్ వీటన్నిటిని కూడా దీంట్లో క్లాసిఫై చేశారు. అలాగే హోటల్స్‌కి చాలా పెద్ద లాస్ సార్ ఇప్పుడు. చాలా పెద్ద లాస్ ఏం కాదు. ఇంతకుముందు వచ్చేటప్పటికి ఏంటంటే 12% కేస్‌లో కూడా ఐటీసీ వచ్చేది. బట్ ఈ 12%ని లెస్ దాన్ 7,500 పర్ డే గనక చార్జ్ చేస్తే, సో ఇట్ హాస్ బీన్ రెడ్యూస్డ్ టు 5% ఆన్ ఎ కండిషన్ దట్ దే షుడ్ నాట్ అవైల్ ఐటీసీ. అదొకటి చేంజ్ తీసుకొచ్చారు ఇక్కడ. అది ఎప్పుడో తీసేశారు సార్. నెక్స్ట్, జాబ్ వర్క్ సర్వీసెస్ ఇన్ సెలెక్టెడ్ సెక్టార్స్. కొన్ని జాబ్ వర్కింగ్ సర్వీసెస్ మీద 12% నుండి 5% తగ్గించారు. మెడిసిన్స్ మీద ట్యాక్స్ రేటే 5% తగ్గింది కాబట్టి దానికి సంబంధించిన జాబ్ వర్క్ సర్వీసెస్‌ని కూడా 5%కి తగ్గించడం జరిగింది. సో ఇవి చేంజెస్. రిడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. కొంచెం అప్‌వర్డ్ చేంజెస్ గురించి మాట్లాడితే, సో కొరియర్, పార్సిల్, లోకల్ డెలివరీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు కొన్ని 12%లో ఉండే. నౌ ఇట్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 18%. సో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సార్ 12 నుండి 18%కి పెరిగింది. అలాగే ఇవి మెయిన్ సార్. స్టేడియం ఎంట్రీస్. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఒకప్పుడు 18% జీఎస్టీ పడేది టికెట్ కాస్ట్ మీద. ఇప్పుడు ఎంతో చూడండి సార్ ఎంత పెరిగింది? 40%. సో దాన్ని కూడా ఒక లగ్జరీ కింద ట్రీట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇక్కడ. సో దే హావ్ ఇంక్రీజ్డ్ ద టాక్స్ రేట్ ఆన్ దోస్ సర్వీసెస్. ఈవెన్ మన హాయ్‌లాండ్ వీటన్నిటికి కూడా టాక్స్ రేట్స్ అనేది పెంచేశారు సార్. సో వండర్‌లా వీటన్నిటికి వెళ్ళాలన్నా కూడా 40%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సార్ సినిమా టికెట్ కాస్ట్ మీద కూడా ఇంక్రీజ్ చేశారు జీఎస్టీ. ఎంత పెరిగింది? డిపెండింగ్ ఆన్ టైప్ అన్నాను కదా! కింద చూద్దాం సార్. అలాగే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. సార్ లిక్కర్ మీద జీఎస్టీ లేదు కదా! లిక్కర్ మీద జీఎస్టీ లేదు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మీద జీఎస్టీ ఉంది. సో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్‌కి 12 నుండి 18%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. లాండ్రీ సర్వీసెస్ కూడా పెరిగాయి సార్. 12% నుండి 18%కి ఇంక్రీజ్ చేశారు. సో, ఇప్పుడు థియేటర్స్ గురించి మాట్లాడదాం. బిలో రూ. 100 ఉంటే గనక 12% జీఎస్టీ ఇంతకుముందు. దాంట్లో ఏం మార్పు లేదు. అదే టికెట్ కాస్ట్ అబోవ్ రూ. 100 ఉంటే గనక 18 నుండి ఎంతకు పెంచారు సార్ ఇప్పుడు మనకి? 28%కి పెంచారు. పార్క్స్ అన్నిటికి కూడా 28%కి పెంచారు. గ్యాంబ్లింగ్, కెసినోస్, బెట్టింగ్, రేస్ క్లబ్స్ వీటికి 40%కి ఇంక్రీజ్ చేశారు మాక్సిమం. సో, ఆన్‌లైన్ గేమ్స్ అన్నిటికి 28% జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు 18% ఉండేది. అలాగే ఎంట్రీ టు స్టేడియమ్స్ ఇవన్నీ 40% చేశారని చెప్పి అనుకున్నాము. సర్కస్ ఇవన్నీ కూడా 28%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, సర్వీస్ సెక్టార్‌లో కూడా ఇంతకుముందు సర్వీస్ సెక్టార్‌లో 18% హైయెస్ట్ అని చెప్పి అనుకునే వాళ్ళము. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రేట్ కూడా వచ్చేసింది సార్? 28% కూడా వచ్చేసింది. సో, అలాగే కొన్ని రిడక్షన్స్ గురించి, గూడ్స్ గురించి మాట్లాడినట్లయితే సర్వీసెస్ గురించి డిస్కస్ చేసాం. గూడ్స్ గురించి మాట్లాడుకుంటే 28% ప్లస్ సెస్ సిమెంట్ మీద ఇప్పుడు ఎంతుండేది? 18%. సార్ రియల్ ఎస్టేట్‌కి కొంచెం బెనిఫిటే ఇది. పోనీ సిమెంట్ మీదే కాదు, టైల్స్ మీద కూడా తగ్గించారు. సో, హోమ్ టైల్స్ వీటన్నిటి మీద కూడా 28 నుండి 18%కి తగ్గించడం జరిగింది. సో, కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌కి మంచి బెనిఫిట్ ఉంది. కానీ మన విజయవాడలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పికప్ అవుద్దో మళ్ళీ వెయిట్ అండ్ సీ. సో, నెక్స్ట్ డైలీ పర్సనల్ కేర్ లైక్ షాంపూ, సోప్స్, టూత్ పేస్ట్ ఇవన్నీ కూడా 18% నుండి 5%కి తగ్గించారు. బిస్కెట్స్, నమ్కిన్స్ ఇవన్నీ కూడా 5%కి తగ్గించారు. ఇలా తగ్గించారు అనేటప్పటికి ఒక బేసిక్ డౌట్ వస్తుంది సార్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా ఎంతకి తగ్గించారు సార్ జీఎస్టీ? 18% ఉండేది ఐస్ క్రీమ్స్ మీద. దాన్ని కూడా 5% వితౌట్ ఐటీసీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక ఐస్ క్రీమ్స్ వరకు.
ఈ బిస్కెట్స్ వీటన్నిటికీ ఐటీసీ వస్తుందిలేండి, ప్రాబ్లం లేదు. నాకు బేసిక్ డౌట్ ఏంటంటే ఈ రేట్స్ అనేవి న్యూ స్టాకా, ఎగ్జిస్టింగ్ స్టాక్ కూడానా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, లేకపోతే ఐస్ క్రీమ్స్ ఎవరు అమ్మట్లేదు, చిన్న చిన్న షాప్స్లో కూడా చిన్న చిన్న ఫ్రిడ్జ్లు పెట్టేసి అమ్మేస్తున్నారు ఐస్ క్రీమ్స్. బిస్కెట్స్ ఎందుకు అమ్మంటే బిస్కెట్స్ అందరూ అమ్ముతారు కదా పోనీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు తగ్గించి అమ్మాలా? సో ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు మనం నైట్ ఫుడ్ కోర్ట్‌లో గనక చూస్తే 100 రూపీస్ అమ్ముతారు ఫలూదా మినిమమ్ ఛార్జ్. మరి ఇప్పుడు దాని టాక్స్ రేట్ 5%కి తగ్గింది కాబట్టి 89 రూపీస్‌కి అమ్మాలా వాళ్ళు? యెస్ ఆర్ నో? అంటే ఓకే. వాళ్ళొచ్చేప్పటికేంటంటే ఎంఆర్‌పీ ఉన్న ఐటెమ్స్‌ని వాళ్ళు తీసేసి దాన్ని కస్టమైజ్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఇట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ డైరెక్ట్ ఎంఆర్‌పీ ఉన్న ఐస్ క్రీమ్‌ని గనక సేల్ చేస్తే 100 రూపీస్ ఉంది సార్ ఒక ఐస్ క్రీమ్ మీద ఎంఆర్‌పీ. మరి ఇప్పుడు దాన్ని 5% తగ్గించారు కాబట్టి 89 రూపీస్‌కి సేల్ చేయాలా? అంటే ఇక్కడే మనం ఏం చేస్తున్నామంటే రిజిస్టర్డ్ డీలర్స్, అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అని సెపరేట్ చేయాలి. ఎందుకంటే సార్ ఈ బిస్కెట్స్, చాక్లేట్స్, ఈ ఐస్ క్రీమ్స్ చూసుకుంటే బయట చిన్న చిన్న షాప్స్, ప్రొవిజన్ స్టోర్స్ చాలామంది అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ ఉంటారు. వీళ్ళందరూ రూ. 100కి అమ్మే ఐస్ క్రీమ్‌ని ఇప్పుడు 89 రూపీస్‌కే సేల్ చేస్తే 11 రూపీస్ లాస్ ఎవరు బేర్ చేస్తారు వీళ్ళకి? విల్ దే గెట్ ఎనీ క్రెడిట్ నోట్ ఫ్రమ్ ద సప్లయర్? వీళ్ళ సప్లయర్స్ అందరూ వీళ్ళకేమైనా క్రెడిట్ నోట్ ఇస్తారా? ఎందుకంటే వీళ్ళందరూ అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ కదా! ఏ రకంగా పాస్ ఆన్ చేస్తారు వీళ్ళకి? సో, అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ ఐటీసీ అవైల్ చేసుకోలేరు వీళ్ళు. సో, కాబట్టి వాళ్ళకి ఎంఆర్‌పీ అనేది ఫిక్స్ చేశారు. అలా అని ఇష్టం వచ్చిన రేట్‌కి అమ్మకూడదన్న ఉద్దేశంతో ఎంఆర్‌పీ ఫిక్స్ చేశారు. సార్ కెన్ దే సెల్ బియాండ్ 100 రూపీస్? ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? నో. ద ఎంఆర్‌పీ ఫిక్స్డ్ ఆన్ ద ప్యాకేజ్ ఈస్ 100 రూపీస్. దేర్ ఈస్ నో ఇల్లీగల్ థింగ్ ఇఫ్ దే సెల్ ఇట్ ఫర్ 100 రూపీస్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ 89 రూపీస్‌కే సేల్ చేయమంది కదా! యెస్. కానీ ఇప్పుడు మరి వీళ్ళు 100 రూపీస్‌కి అమ్మితే ఇల్లీగలే కదా! అంటే సార్ దేర్ ద బెనిఫిట్ ఈస్ ఆల్రెడీ పాస్డ్ ఆన్ టు ద అల్టిమేట్ కన్స్యూమర్. ఇప్పుడు అతను 100 రూపీస్ ఐస్ క్రీమ్‌ని 89 రూపీస్‌కి అమ్మితే ఎవరు లాస్ బేర్ చేసినట్టు ఆ 11 రూపీస్? ఎవరికి లాస్ అవుతుంది సార్ ఇప్పుడు? ఆ డీలర్‌కే లాస్ అవుతుంది. అన్‌రిజిస్టర్డ్ డీలర్ షాప్ కీపర్‌కే లాస్ అవుతాడు అతను. అతనెందుకు లాస్ అవ్వాలి ఇక్కడ? జనరల్ పబ్లిక్‌కి బెనిఫిట్ ఇద్దామని అతను లూజ్ అవ్వకూడదు కదా! ఇఫ్ హి ఈస్ ఎ రిజిస్టర్డ్ డీలర్ అండర్ జీఎస్టీ, ఈవెన్ థో హి ఈస్ సెల్లింగ్ ఫర్ 11 రూపీస్ డిస్కౌంట్, దట్ అమౌంట్ ఈస్ అవైలబుల్ ఇన్ హిస్ క్రెడిట్ లెడ్జర్. విచ్ విల్ బి యుటిలైజ్డ్ ఫర్ ఫర్దర్ పేమెంట్స్. అఫ్‌కోర్స్ ఐస్ క్రీమ్ సంగతి పక్కన పెట్టండి. ఐటీసీ ఇనెలిజిబుల్. ఇప్పుడు బిస్కెట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే, మెడిసిన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే, మెడికల్ షాప్స్ కూడా అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 12% జీఎస్టీ ఇప్పుడు 5కి తగ్గించారు కాబట్టి, మీరు ఒక 11% ఓవరాల్‌గా సేల్ ప్రైస్ మీద చూసుకుంటే 11% తేడా వస్తుంది. అలా 11% తగ్గించి అమ్మండి అంటే, సో హౌ ఈస్ ఇట్ పాసిబుల్? 6.25 నుండి 11% వరకు తేడా వస్తుంది. సో హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సెల్? దే కెనాట్ లూజ్ ఇట్. So that's why here we need to bifurcate them into registered and unregistered dealers. సో రిజిస్టర్డ్ డీలర్స్‌కి అయితేనే యాంటీ ప్రాఫిటీరింగ్ అనే క్లాజ్ వస్తుంది కానీ, అన్‌రిజిస్టర్డ్ డీలర్స్‌కి అది రాదు. అఫ్‌కోర్స్ యాంటీ ప్రాఫిటీరింగ్ ప్రొవిజన్స్ హావ్ బీన్ సన్‌సెట్ ఫ్రమ్ 31st March 2025. మార్చ్ 2025 నుండి యాంటీ ప్రాఫిటీరింగ్ అనే కాన్సెప్ట్ తీసేశారు. గవర్నమెంట్ టాక్స్ రేట్ తగ్గించినప్పుడు తగ్గించకుండా సేమ్ రేట్‌కి అమ్మితే యాంటీ ప్రాఫిటీరింగ్ అనే ఉద్దేశంతో పెనాల్టీ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ రికవర్ చేసేవాళ్ళు. దాన్ని తీసేశారు. దానికి బదులుగా ఇప్పుడు లీగల్ మెట్రాలజీ యాక్ట్ తీసుకొచ్చారు. ఇలా ప్రైజెస్ మేము తగ్గించి అమ్మమని చెప్పినప్పుడు మీరు తగ్గించకుండా గనక సేల్ చేస్తే ఫర్ ద ఫస్ట్ అఫెన్స్ 25,000 అని చెప్పి అన్నారు లీగల్ మెట్రాలజీ యాక్ట్‌లో. సెకండ్ అఫెన్స్ 25,000 ప్లస్ అంటే 50,000 అని చెప్పి అన్నారు. ఫర్ థర్డ్ అండ్ ఫర్దర్ అఫెన్సెస్ 1,00,000 ఫర్ ఎవ్రీ అఫెన్స్ చెప్పారనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. సరే ఫైనల్‌గా ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? 100 రూపీస్ ఐటెమ్ ఎంఆర్‌పీ ఉన్న ఐటెమ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద 100 రూపీస్ ఉంది సార్. ఇంతకుముందు అది 12% జీఎస్టీ. ఇప్పుడు 5కి తగ్గించినప్పుడు ఒక అన్‌రిజిస్టర్డ్ డీలర్ ఇప్పుడు 100కి సేల్ చేయొచ్చా? సంథింగ్ 93 రూపీస్ ఎంతో వస్తది ప్రపోర్షనేట్‌గా. 93 రూపీస్‌కి సేల్ చేయాలా? చెప్పండి సార్ 100 93నా? 100కే సేల్ చేయాలి. హి కెనాట్ సెల్ బియాండ్ ఎంఆర్‌పీ. సార్ 93కి అమ్మడం అనేది ఈస్ ఇట్ పర్మిసిబుల్ అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్? యెస్. హి కెనాట్ లూజ్ ఇట్. అతనికి ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ క్రెడిట్ నోట్ రూపంలో బెనిఫిట్ ఇచ్చాడు అన్న ఎవిడెన్స్ ఉండి, స్టిల్ అప్పటికే అతను 100 రూపీస్‌కి అమ్మితే, దెన్ హి విల్ బి లయబుల్ టు కాంపెన్సేట్ అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్. నాట్ అండర్ జీఎస్టీ యాక్ట్. సార్ జీఎస్టీ యాక్ట్ ఏమీ చేయదు. మీరు జీఎస్టీ 5% చార్జ్ చేస్తున్నారా? లేకపోతే మీరు జీఎస్టీ
12% ఛార్జ్ చేస్తున్నారా అని మాత్రమే జిఎస్టీ యాక్ట్ చూస్తుంది. మీరు రేట్ తగ్గించారా, ఐ మీన్ ఫైనల్ సేల్ ప్రైస్ అనేది తగ్గించి అమ్మారా, ఎక్కువకి అమ్మారా అనేది జిఎస్టీ యాక్ట్ డస్ నాట్ బాదర్. ఎందుకంటే ఇప్పుడు మనకు యాంటీ ప్రాఫిటీరింగ్ మెజర్స్ లేవు. మరి అవన్నీ ఎవరు చూసుకుంటారు సార్? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది లీగల్ మెట్రాలజీలో, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అలాగే సేమ్ అలాగే. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రైజెస్. సో ఫైనల్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఓల్డ్ స్టాక్ కెన్ బి సోల్డ్ అట్ ఓల్డ్ ఎంఆర్పి. Whereas registered dealers, since their balance will be eligible in electronic credit ledger, selling at earlier MRPs is not correct, is not legal under law. సో అందుకని వాళ్ళని వీళ్ళని బైఫర్కేషన్ చేసుకుని చెప్పుకున్నాం. సార్ దెన్ వాట్ అబౌట్ కాంపోజిషన్ డీలర్స్? వీళ్ళు అటు ఇటు కాని వాళ్ళు అనమాట. ఐ మీన్ అటు రిజిస్టర్డ్ కాదు, రిజిస్టర్డ్ ఐ మీన్ రిజిస్టర్డే బట్ ఐటీసీ తీసుకునే వాళ్ళు కాదు కదా వీళ్ళు. సో వీళ్ళని అన్రిజిస్టర్డ్ వాళ్ళేమో, రిజిస్టర్డ్ అని ఐటీసీ కూడా అవైల్ చేసుకునే అవకాశం లేదు. మరి వీళ్ళు దేనికి అమ్మాలి? 100 రూపీస్కి అమ్మాలా, 93 రూపీస్కి అమ్మచ్చా అంటే? సో హియర్ వీ హ్యావ్ టు అప్లై కామన్ సెన్స్. ఎందుకంటే యాక్ట్లో దీని క్లారిఫికేషన్ స్టిల్ ఇంకా చెప్పలేదు. ఎందుకంటే కాంపోజిషన్ డీలర్స్ కొన్ని సందర్భాల్లో లూజ్ అవుతున్నప్పుడు, సరే ఈ ప్రొవిజన్ మీకు ఉండదులే అని గవర్నమెంట్ చాలా సందర్భాల్లో చెప్పింది. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఆర్సీఎం ఆన్ రెంట్. ఎవ్రీ మంత్ రెంట్ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజం కడుతున్నాం కదా ఓనర్ కనుక అన్రిజిస్టర్డ్ అయితే. బట్ కాంపోజిషన్ డీలర్స్ ఓనర్ అన్రిజిస్టర్డ్ అయితే కడుతున్నారా ఆర్సీఎం? ఇప్పుడు లేదు. ఫస్ట్ 2-3 months కొంతమంది కట్టారు, తర్వాత డిసెంబర్ నుండి ఎగ్జామ్స్ ఇచ్చేసారన్నమాట. సో అలా కాంపోజిషన్ డీలర్స్కి ఐటీసీ రాదు కాబట్టి వాళ్ళు ఆర్సీఎంలో కట్టినది వాళ్ళు లూజ్ అవుతారు. సో అందుకని వాళ్ళకి ప్రొవిజన్ ఉండదు అని క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నాం, స్పెసిఫై చేయలేదు ఇంకా. So on representations, they might specify. But till now, we also treat composition dealers as unregistered dealers only. So they can also sell at old MRP rates, where they cannot go beyond the MRP rates which were specified earlier. దానికి మించి అయితే ఎవరు వెళ్ళడానికి లేదు. ఈ లోపు వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు, ఎందుకంటే they didn't get the real benefit. At the same time, government, even legal metrology act does not insist any traders to sell for a loss. ఎవరిని కూడా లాస్ కమ్మమని అయితే చెప్పదు. కానీ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరర్స్ నుండి బెనిఫిట్ వచ్చి స్టిల్ వాళ్ళు అదే రేటుకి అమ్మారని చెప్పి తెలిస్తే మాత్రం ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బట్టి ఈ అమౌంట్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయమంటారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ క్రెడిట్ నోట్ ఇచ్చారు, డీలర్స్కి ఇచ్చారు, డీలర్ హోల్సేలర్కి ఇచ్చారు, హోల్సేలర్ రీటైలర్కి కూడా ఇచ్చారు, రీటైలర్ షాప్ కీపర్కి కూడా ఇచ్చారు. మరి అలా బెనిఫిట్ ఇచ్చినప్పుడు తగ్గించి అమ్మాలి. మీరు స్టిల్ తగ్గించి అమ్మకపోతే కనుక ఇలా సేమ్ ఎంఆర్పీకి అమ్ముతూ ఒక 5 lakhs బెనిఫిట్ పొందారు అనుకోండి. లీగల్ మెట్రాలజీ యాక్ట్ వాళ్ళు వస్తే ఫస్ట్ అఫెన్స్కి 25,000. ఎన్నైనా మీరు సేల్ చేయండి, బట్ ఫస్ట్ అఫెన్స్ ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి 25,000 పర్ ట్రాన్సాక్షన్ అని చెప్పలేదు, పర్ అఫెన్స్ 25,000 అని చెప్పారు. సో ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి 25,000 పోయింది. అప్పుడు నాకు ఇంకా 4,75,000 బెనిఫిట్ ఉంది కదా అని అనుకుంటూ ఉంటాం. ఈ 4,75,000 ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బట్టి 5 lakhs కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయమంటారు. అంటే ఇప్పుడు బెనిఫిట్ కాదు, ఇంకో 25,000 పెనాల్టీ లాస్ అయింది. అంటే 5 lakhs అనేది మనం ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బట్టి మనం కట్టుకోవాలి కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి, ప్లస్ ఇంకా 25,000 ఇక్కడ మనం పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన కాన్సెప్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ డీలర్ వేర్ యువర్ క్రెడిట్ లెడ్జర్ ఈజ్ ఎలిజిబుల్, యూ హ్యావ్ టు సెల్ అట్ లో ప్రైజెస్. అలా కాకుండా సేమ్ ప్రైజ్కి మనం కనుక అమ్ముతూ ఉంటే కనుక అప్పుడు లీగల్ మెట్రాలజీ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రెండు ఫోర్స్లోకి వస్తాయి. అన్రిజిస్టర్డ్ డీలర్స్ అయితే కనుక దే కెన్ సెల్ అట్ ఓవర్ ఎంఆర్పి బికాస్ దే కుడెంట్ గెట్ అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నీ కూడా ఎక్కువ అన్రిజిస్టర్డ్ డీలర్స్ అమ్ముతూ ఉంటారు సార్. ఈవెన్ డైరీ ప్రొడక్ట్స్, బటర్, చీజ్, గీ, పన్నీర్, కర్డ్ ఇవన్నీ కూడా 5%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ డ్రగ్స్, మెడిసిన్స్ అన్నీ కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు క్యాన్సర్కి సంబంధించినవి. వేరేజ్ 5%కి కొన్ని తగ్గించడం జరిగింది. 12% నుండి డ్రగ్స్ అన్నీ కూడా మెడిసిన్స్ అన్ని 5%కి తగ్గించారు. సో కోల్ గురించి, ఈ మోటార్ వెహికల్స్, టొబాకో వీటన్నిటి గురించి ఇందాక ఆల్రెడీ మాట్లాడాము. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా 28 నుండి 18%కి తగ్గించారు. నెక్స్ట్ స్పెక్టకిల్స్ కూడా 28 నుండి 5%కి తగ్గించారు. జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ గురించి డిస్కస్ చేస్తున్నాము.
18% కూడా ఉండేది కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీస్ మీద. ఇప్పుడు వాటికి కూడా 5% కొంచెం తగ్గించారనమాట. నార్మల్ జ్యువెలరీ 3%లోనే ఉంది సార్ అప్పుడైనా, ఇప్పుడైనా. సో, గోల్డ్‌కి సంబంధించిన జ్యువెలరీస్ అన్నీ కూడా గోల్డ్, డైమండ్ ఇవన్నీ అలాగే ఉన్నాయి. సో, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ మార్బుల్స్, టైల్స్ వీటి మీద 28 నుండి 18%కి తగ్గించారు. సో, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ అన్నీ 18 నుండి 5కి తగ్గలేదు. బయో పెస్టిసైడ్స్ మాత్రమే వాటిని 5%కి తగ్గించారనమాట. మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న వాటిని 5% తగ్గించారు. మిగతా పెస్టిసైడ్స్, కెమికల్ కాంబినేషన్స్ ఉన్నయన్నీ కూడా 18%లోనే ఉన్నాయి. అవి కూడా 5%. కొన్నిటి మీద ఏంటంటే 12% ఉండే స్పెషల్ ఐటెమ్ యాడ్ చేసిన వాటికి, ఇప్పుడు వాటిని కూడా 5%కి తగ్గించేశారు. 12% స్లాబ్ అనేది ఇంక దాదాపుగా లేదు. అవి ఎగ్జామ్షన్ అలాగే ఉంది. అవేమి ఇంక్రీజ్ చేయలేదు. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్. మిల్క్ అప్పుడైనా, ఇప్పుడైనా మొత్తం ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్‌లోనే ఉంది. సో, టెట్రా ప్యాక్ మిల్క్ అని చెప్పి అంటాం. అల్ట్రా హై టెంపరేచర్ అంటే మనకి అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్‌లో స్టోర్ చేస్తుంటారు. టెట్రా మిల్క్ అనమాట వాటిని. సో, అవి ఇంతకుముందు 5%లో ఉండేవి. సో, వాటిని ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో, ఇది మేజర్ బెనిఫిట్ అనమాట. బటర్ మిల్క్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. కర్డ్, లస్సీ 5% నుండి ఎగ్జామ్షన్‌ని తగ్గించేశారు. సో, పన్నీర్, ఘీ వచ్చేటప్పటికి 12 నుండి 5%కి తగ్గించారు. చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్స్ కూడా ఇంతకుముందు 18% ఉండేవి కొన్ని 5%కి తగ్గించారు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అండ్ మిల్క్ పౌడర్స్‌ని కూడా 5%కి తగ్గించారనమాట. నెక్స్ట్ హనీ. సార్ హనీ మీద జీఎస్టీ ఉందా? హనీ మీద ఎర్లియర్ జీఎస్టీ ఉందా? అంటే ప్యాక్ చేసి బ్రాండింగ్ చేసి అమ్మితే గనక 18% జీఎస్టీ ఉంది సార్. ఇదిగోండి ఇంతకుముందు న్యాచురల్ హనీ అయినా సరే, బ్రాండింగ్ చేసి రిటైల్ ప్యాక్స్‌లో అమ్మితే 18% జీఎస్టీ ఉంది. నౌ ఇట్ హాస్ బీన్ రెడ్యూస్డ్ టు 5%. సార్ అన్‌బ్రాండెడ్ న్యాచురల్ హనీ డైరెక్ట్ పట్టుతేనె కింద సేల్ చేస్తున్నారు. వాటినైతే గనక అప్పుడైనా, ఇప్పుడైనా ఎగ్జామ్షన్‌లోనే స్పెసిఫై చేశారు. ఆర్టిఫిషియల్ హనీ దీనేంటంటే ఇన్వర్టెడ్ ప్రాసెస్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అంటే షుగర్‌ని తీసుకొని కొంచెం రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఇన్వర్టెడ్ ప్రాసెస్ చేసి దాని నుండి హనీ చేస్తూ ఉంటారు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హనీ. దాంట్లో మళ్ళీ కలర్స్, కాంబినేషన్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు. షుగర్ సిరప్స్ వీటన్నిటిని కూడా. సో, వాటిని 18%లోనే ఉంచారు సార్. దాంట్లో ఎటువంటి మార్పు కూడా మనకి చెప్పలేదు. నెక్స్ట్ స్టేషనరీ ఐటెమ్స్‌లోకొస్తే గనక ఎరేజర్స్, ఇంకా అన్‌కోటెడ్ ప్రింటింగ్ పేపర్ యూజ్డ్ ఫర్ ఎక్సర్సైజ్ బుక్స్ ఇవన్నీ ఎగ్జామ్షన్‌లో తీసుకొచ్చారు చూడండి. ఇంతకుముందు ఇవన్నీ 12 అండ్ 18లో ఉండేయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే పెన్సిల్స్, షార్ప్‌నర్స్, క్రేయాన్స్, సో, న్యూస్ పేపర్స్, జర్నల్స్, పీరియాడికల్స్ ఇవన్నీ కూడా 18, 12, 18% వీటన్నిటిలో నుండి ఇవన్నీ ఎగ్జామ్షన్‌లోకి తీసుకొచ్చారు. ఈవెన్ బ్రైలీ బుక్స్, ప్రింటెడ్ బుక్స్, నోట్ బుక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రిబ్లింగ్ బుక్స్ వాటన్నిటిని దీంట్లోకి తీసుకురాలేదు సార్. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేశారు. మళ్ళీ స్క్రిబ్లింగ్ బుక్స్ టాక్సబుల్‌లోనే ఉన్నాయి. సరే ఇవన్నీ ఎగ్జామ్స్ ఇచ్చారు కదా అని చెప్పి చాలామంది నోట్‌బుక్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది ఒక క్లయింట్ దగ్గర 2 క్రోర్స్ స్టాక్ ఉంది నోట్‌బుక్స్. సో, ఇంక నేను దాని మీద జీఎస్టీ కట్టక్కర్లేదు. నాకు 12% నుండి ఇదంటే దాదాపు 24,00,000 నాకు సేవ్ అయిందని చెప్పి అనుకున్నారు. బట్ అబ్జర్వ్ చేస్తే సార్ యాక్చువల్‌గా సేవ్ అయినట్టు కాదు. వెనెవర్ యువర్ అవుట్‌పుట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ అండర్ జీఎస్టీ, యూ కెనాట్ అవైల్ ఐటీసీ ఆన్ ద రా మెటీరియల్స్. ఒకప్పుడు 12% ఉన్నప్పుడు అతను ఆ 2,00,00,000 స్టాక్ మీద రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు పేపర్ బోర్డ్స్ వీటన్నిటి మీద ఐటీసీ తీసుకున్నాడు. కానీ వెనెవర్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ ఎగ్జెంప్టెడ్, యూ ఆర్ ఇనెలిజిబుల్ టు అవైల్ ఐటీసీ. మీరు ఐటీసీ తీసుకోకూడదు ఈ సందర్భంలో. సరే సార్ ఇప్పటి నుండి తీసుకోము. ఇప్పటి నుండే కాదు. ఈ 2 క్రోర్స్ ఇప్పుడు మీరు అమ్మేటప్పుడు జీఎస్టీ కడతారా? కట్టం. మరి 2 క్రోర్స్ తాలూకు ఐటీసీ చాలా తీసుకొని ఉన్నారు కదా! అదంతా కూడా ఇప్పుడు రివర్స్ చేయాలి. రివర్స్ చేయడానికి బ్యాలెన్స్ ఏం లేదు సార్. అంటే దాన్ని ఆల్రెడీ ఏం చేసేసారు వీళ్ళు? యుటిలైజ్ చేసేసారు టాక్స్ పేమెంట్స్. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? పే చేయాలి. సో, దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము? సో, నిన్న అంటే 22 సెప్టెంబర్‌నున్న ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి. అంటే నథింగ్ బట్ 21 ఉన్న క్లోజింగ్ స్టాక్. ఆ క్లోజింగ్ స్టాక్‌కి పర్చేజ్ బిల్స్ వెతకాలి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే ఎంత ఇన్‌పుట్, అవుట్‌పుట్ రేషియో ఉందో చూసుకొని, ఆ ఇన్‌పుట్స్‌కి సంబంధించిన పర్చేజ్ బిల్స్ వెతకాలి. ఆ పర్చేజ్ బిల్స్‌లో ఉన్న ఐటీసీ ఎంత? ఇప్పుడు ఏం చేయాలి సార్ మనం? పే చేయాలి. బ్యాలెన్స్ ఉంటే రివర్సల్‌తో సరిపోతుంది. బ్యాలెన్స్ లేకపోతే పే చేస్తాం. సో, కంపల్సరీ ఈ యాక్టివిటీ చెయ్యాలి. ఎగ్జామ్షన్ వచ్చింది కదా అని చెప్పి చాలామంది
ఇంకా మా ప్రోడక్ట్ మీద ట్యాక్సే అవసరం లేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫర్దర్గా అయితే ఉండదు. బట్ ప్రెసెంట్ ఉన్న స్టాక్ మీద ట్యాక్స్ కట్టాలా కట్టక్కర్లేదనే క్వశ్చన్కి ఇండైరెక్ట్గా కట్టాలి అని నేను చెప్తాను. ఎందుకంటే యూ మైట్ హ్యావ్ అవైల్డ్ ఐటీసీ ఎర్లియర్, సో దిస్ హ్యాస్ టు బి పెయిడ్. మన ఎవరు పట్టించుకుంటారులే అని అనుకోవచ్చు. బట్ 1-2 కాదు కదా సార్, మనకి దాదాపు గవర్నమెంట్ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ టైం పీరియడ్. ఎందుకంటే మనకి యాన్యువల్ రిటర్న్ డేట్ నుండి 5 years కదా ఫైనల్ ఆర్డర్ పాస్ చేయడానికి. సో కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి వేస్తాం. అక్కడి నుండి 5 ఏళ్ళు అంటే షోకాస్ నోటీస్ ఇవ్వడానికి 4 years, ఓకే 4 years 4.5 years, బట్ ఆర్డర్ పాస్ చేయడానికి 5 years టైం ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ టైం గ్యాప్లో ఆ యూనిట్స్ వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ చేయొచ్చు. ట్యాక్సెస్ రివర్స్ చేయలేదు కాబట్టి రికవర్ చేయొచ్చు. చాలామందికి సార్ రెగ్యులర్ నుండి కాంపోజిషన్కి వెళ్ళిపోతారు. ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ ట్యాక్సులు కట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది స్మాల్ స్కేల్ డీలర్స్ కాంపోజిషన్ కన్వర్ట్ అయిపోతే 1% కడితే చాలు కదా అని కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. అలా కన్వర్షన్ అప్పుడు కూడా ఐటీసీ రివర్సల్ ఉంటుంది. చాలామంది అది చేయరు. ఇటువంటి ఆస్పెక్ట్స్ని గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు. మీరు కన్వర్ట్ అయ్యారు కానీ మీరు ట్యాక్సెస్ పే చేయలేదు, అప్పుడు స్టాక్ ఎంత ఉందో లిస్ట్ ఇవ్వండి. సో అమౌంట్ ఎంత విత్ ఇంట్రెస్ట్తో సహా విత్ పెనాల్టీతో సహా ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నారు. కమింగ్ టు నెక్స్ట్ వన్, నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ రా మెటీరియల్ పేపర్ బోర్డు ఇంక్ ఇవి 70 రూపీస్ ఉండేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, 12% జిఎస్టీ ఉండేది. ఓవర్ హెడ్స్ అను అతని ప్రాఫిట్ ఒక 30 రూపీస్ ఓవర్ హెడ్స్ 30 రూపీస్, ఇతనికి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఒక 20 రూపీస్ వేసుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండేది అంటే 78 రూపీస్ మెటీరియల్ కాస్ట్ అయినా అందులో 8.4 ఐటీసీ వస్తుంది కాబట్టి నెట్ రా మెటీరియల్ కాస్ట్ 70 రూపీస్ ఉంటుంది. దానికి ఓవర్ హెడ్స్ ప్లస్ ప్రాఫిట్ 30 + 20 50 రూపీస్ యాడ్ చేసి 120 రూపీస్ ప్రైస్కి జిఎస్టీ 12% ఛార్జ్ చేస్తే 134 రూపీస్కి నోట్బుక్ అమ్మేవాడు. ఇంతకుముందు 20 రూపీస్ మార్జిన్ రావాలంటే అతనికి ఎంతకి సేల్ చేయాలి సార్, ఇక్కడ 134 రూపీస్కి అమ్మాలి. అదే ఇప్పుడు ఎలా ఉంటుంది, రా మెటీరియల్ మీద ఐటీసీ రాదు కాబట్టి దీన్ని కాస్ట్ కింద ట్రీట్ చేసి 78.4, ఇక్కడ ప్లస్ ఏం చేయలేదు, ఊరికే ఇంతకుముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాశాను అంతే. 78.4 విల్ బీ హిస్ కాస్ట్. ఇతని ప్రాఫిట్ 20 ప్లస్ ఓవర్ హెడ్ కాస్ట్ ఒక 30 కలిపితే 50, టోటల్ 128.40. దీని యొక్క జిఎస్టీ ఇప్పుడు ఏం కలపడు అంటే మొత్తం ఎంతకు సేల్ చేస్తారు సార్ ఇప్పుడు 128. అంటే హార్డ్లీ ఎంత తగ్గింది సార్, ఇప్పుడు హార్డ్లీ ఎంత తగ్గింది, 120కి అయితే అమ్మలేదుగా, జిఎస్టీ లేదు కాబట్టి. ఇప్పుడు నేను 120గా అమ్ముతున్నానని అయితే చెప్పట్లేదుగా. ఈ 120కి అతని యొక్క ఐటీసీ లూజ్ అయిన 8.4ని కలుపుకొని 128.4కి సేల్ చేస్తుంది. సో హార్డ్లీ ఎంత తగ్గింది సార్ ఇక్కడ మనకి, 134 మైనస్ 128 అంటే 6 రూపీస్ ఇక్కడ మనకి సేవ్ అయినట్టు అనమాట, అరౌండ్ 4.5%. సో ఎగ్జామ్షన్ ఎంత మాత్రం 12% ఏం తగ్గట్లేదు. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ రేషియో ఏం కాదు 4.5 అనేది, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను. అలా ఎగ్జామ్స్ హిస్టరీ అన్నీ కూడా పూర్తిగా తగ్గుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వాళ్ళ కాస్ట్లు బేస్ చేసుకుని ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం చేస్తాం అనమాట. సో కస్టమర్స్ విల్ పే లెస్ బికాస్ నో జిఎస్టీ ఈజ్ యాడెడ్ ద బిల్లింగ్, బట్ మ్యానుఫ్యాక్చరర్స్ విల్ లూజ్ ఐటీసీ, అందుకని వాళ్ళు ప్రైస్ అనేది హయ్యర్ ఛార్జ్ చేస్తారు. హవెవర్ కొద్దిగా టు సమ్ ఎక్స్టెంట్ చీప్ అయితే అవుతుంది, ఎందుకనంటే ట్యాక్స్ రేట్ అనేది తగ్గించారు కాబట్టి. సో ఇది సార్, సో మేజర్ ట్యాక్స్ రేట్స్ ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎలా తగ్గాయి ఏంటి, మెయిన్ సర్వీస్ సెక్టార్ని కూడా ఫోకస్ చేసుకుంటూ, ఎందుకంటే గూడ్స్గా మాత్రమే కాదు మనకి ఈ చేంజెస్ అన్నీ వచ్చింది, సర్వీస్ సెక్టార్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చేంజెస్ అన్నీ కూడా తీసుకొచ్చారు. సో వాటిలో అటు రియల్ ఎస్టేట్ సెక్టార్కి కానీ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ చేంజెస్ ఎలా ఉంటాయి ఏంటి, ఇంక్లూడింగ్ కన్సైన్మెంట్ నోట్తో సహా మన ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేశాము. సో ప్రీవియస్ స్పీకర్ మధుసూదన్ గారు తీసుకున్న సెషన్లో కానీ, సో ఇప్పుడు మనం తీసుకున్న సెషన్లో కానీ ఈ ఎంఆర్పి రేట్స్ రిడక్షన్ గురించి అటు రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఇద్దరికి కూడా ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి వీటన్నిటి కూడా డిస్కస్ చేశాము. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక సర్వీస్ ప్రొవైడర్ మనకి 12% ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అంతకుముందు మన దగ్గర ఛార్జ్ చేశారు సార్. ఆ సర్వీస్ ప్రొవైడర్ అంటే మనకి వెహికల్స్ లారీస్ ఎంగేజ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ మన ట్యాక్స్ కూడా మనం కట్టేసాం సార్. ఇక్కడ అతనికి మనకి అగ్రిమెంట్ ఏంటంటే వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసాం. నువ్వు ఒక 10,000 tons ఆఫ్ ఈ మెటీరియల్ నువ్వు సప్లై చేయాలి వేరే పార్టీకి, మరి ఎవ్రీ టన్ నీకు 2,000 రూపీస్ ఇస్తాం అనేది మనకి ఒక అగ్రిమెంట్, దానికి ఒక కన్సైన్మెంట్ నోట్.
కన్సైన్మెంట్ వర్క్ ఆర్డర్ సరిపోతుంది కదా సార్? ఎస్, ఇక్కడ మీరు వెయిట్ బట్టి ఛార్జ్ చేస్తున్నారు. మీరు కంపల్సరీ పైన కన్సైన్మెంట్ నోట్ అండ్ నేమ్ రాయాల్సిన అవసరం ఏం లేదు సార్. Yes, sir. కన్సైన్మెంట్ నోట్లో ఉండాల్సిన కంటెంట్స్ అన్నీ మీ ఇన్వాయిస్లో ఉన్నాయి. మీరు ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ వెయిటే ఛార్జ్ చేస్తారు, డెస్టినేషన్ రాస్తారు, సోర్స్ రాస్తారు, వెయిట్ ఆఫ్ కన్సైన్మెంట్ రాస్తారు. మరి ఉన్న కంటెంట్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేసినట్టే కదా. సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ వేర్ ఐదర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం విల్ బి అప్లికబుల్ లేదా ఫార్వర్డ్ ఛార్జ్ వితౌట్ ఐటీసీ 5%, విత్ ఐటీసీ అయితే కనుక ఇప్పుడు 18% అనేది అట్రాక్టివ్. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో % మన దగ్గర కలెక్ట్ చేసండి. ఎస్, ఈ సర్వీస్ ప్రొవైడర్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రెమిట్ చేయలేదు సార్. ఓకే. ప్రస్తుతం మన కమిషనర్ అప్పీల్ దగ్గర ఇష్యూ ఉంది సార్. మీరు కలెక్ట్ చేసినప్పుడు రెమిట్ చేయాలి కదా. వాళ్ళు చేయలేదు. బయ్యర్ మీద వాళ్ళు ఐటీసీ రివర్స్ చేయమని చెప్పి ఫైల్ చేశారు సార్ కేసు. వీళ్ళు కట్టకుండా వాళ్ళని రివర్స్ చేయమంటున్నాం. ఆల్రెడీ ఈ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ ఆల్రెడీ అసలు వేరే లొకేషన్ లో బిజినెస్ చేస్తున్నాడు. సో మనం బోర్డ్ సర్క్యులర్స్ రెఫర్ చేసి వాడు ఆల్రెడీ బిజినెస్ డిస్టెన్స్ లో ఉంది వేరే స్టేట్ లో, వాడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాడు కాబట్టి బోర్డ్ సర్క్యులర్ ప్రకారం ముందు అతని మీద యాక్షన్ తీసుకోండి. మన అప్పీల్ నడుస్తున్నప్పుడు వాడేవాడు గారంటే మీరు కన్సైన్మెంట్ నోట్స్ మీకు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే మనకి రిసీవర్ కి కన్సైన్మెంట్ నోట్స్ నాకు సబ్మిట్ చేయమంటారు. మనం ఏమన్నామంటే అతనికి నాకు వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్, ఈ వర్క్ ఆర్డర్ ఉంది కదంటే నో నాకు సుప్రీంకోర్టు ఏదో గైడ్ లైన్స్ ప్రకారం నాకు ప్రతి లారీకి నాకు కన్సైన్మెంట్ కావాలి ఇన్సిస్ట్ చేస్తాను. ఈ వర్క్ ఆర్డర్ మన కన్సైన్మెంట్ నోట్. వర్క్ ఆర్డర్ అనేది ఇన్వాయిస్ అయితే కాదు. కన్సైన్మెంట్ నోట్ ఈస్ ద ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ జీటీఏ. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం మరి ఆ ఇన్వాయిస్ నే ఇక్కడ కన్సైన్మెంట్ నోట్ కింద ట్రీట్ చేస్తాం. ఇన్ అడిషన్ కన్సైన్మెంట్ నోట్ కూడా కావాలి ఇన్సిస్ట్ చేస్తాం. ఓకే. సో దానికి ఎలా కన్విన్స్ చేసామంటే వర్క్ ఆర్డర్ ఉంది అతనికి, మనకి ఇన్వాయిస్ ఉంది, మనకి పేమెంట్ ఇచ్చిన ప్రూఫ్ ఉందని చెప్తున్నాం. స్టిల్ వాడు ఏదో సుప్రీంకోర్టు చదివి కన్సైన్మెంట్ నోట్ అని పట్టుకుంటున్నాడు వాడు. ఓకే సార్, ఇప్పుడు కన్సైన్మెంట్ నోట్ గురించి ఓకే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ మీ మీ ఇంటెన్షన్ ఏంటి? ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా? ఫార్వర్డ్ ఛార్జ్ కలెక్ట్ చేసేసి ఓకే మనం కూడా పే చేసి. ఓకే, ఇంకేముంది సార్ ఇక్కడ? ఇంకా కన్సైన్మెంట్ నోట్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? రివ్యూ చేయలేదు. ఎవరు RCM లోనా? ఇప్పుడు రిసిపియంట్ మీద యాక్షన్ ఉందా? ఓకే. సో రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేయమంటున్నారు. ఆల్రెడీ వాడు ఒక స్టేట్ లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫోర్స్ లో ఉంది. ఓకే. నీకు సిబిఎస్ఈ సర్క్యులర్ ఇచ్చింది. ఎప్పుడైతే నీకు వేరే స్టేట్ లో నీకు వాడి బిజినెస్ కంటిన్యూ చేస్తా, ఇప్పుడు వాడు కూడా ఫోర్స్ లో 3B1 ఫైల్ చేస్తున్నాడు. ముందు మీరు డిపార్ట్మెంట్ వాడి మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. మీరు వాడి దగ్గర మీకు రికవరీ లేనప్పుడు మాకు రావాలంటే సిబిఐసి. అంటే ఇప్పుడు మీ కేసు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉందని చెప్పి అన్నారు కదా, దాంట్లో 12% ఉందా? ఇంకా మరి రిసిపియంట్ సేఫ్ కదా సార్, ఇంక ఇష్యూ ఏముంది రిసిపియంట్ మీద? రిసిపియంట్ ఐటీసీ తీసుకున్నారా? మరి ఈ కేసులో మరి ప్రాబ్లమే కదా సార్. సప్లయర్ 3Bలో రెమిట్ చేస్తేనే ట్యాక్స్, రిసిపియంట్కి ఐటీసీ ఎలిజిబుల్. వెన్ సప్లయర్ డస్ నాట్ పే టు గవర్నమెంట్ అప్పుడు ఇష్యూనే సార్. ఇప్పుడు రెసిపియంట్ మీద యాక్షన్ కంపల్సరీ తీసుకుంటారు. మనం ఏమంటున్నామంటే అతని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా అని మనం అంటాము. బట్ ఏంటంటే ఇప్పుడు రూల్ 37A ఉంది కదా సార్ మనకి. సో 37Aలో ఏమని చెప్పన్నారంటే అతను 3Bలో ట్యాక్సెస్ పే చేయకపోతే మన ఐటీసీ రివర్స్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అయితే లూజ్ అవ్వదలుచుకోవాలి. ఐదర్ సప్లయర్ లూజ్ అవ్వండి లేదా రెసిపియంట్ లూజ్ అవ్వండి, కానీ నన్ను మాత్రం నష్టపరచద్దు అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అన్ని కేసెస్లో సప్లయర్ మీద ఇదే యాక్షన్ తీసుకోండి అంటే సప్లయర్ దొరకడు, రిసిపియంట్ ఏమో ఐటీసీ తీసుకుంటారు. ఇక్కడ ఎవరిలో ఓకే ఉన్న జనరల్ కామన్గా చెప్పాలి కదా సార్, ప్రొవిజన్స్ ఆఫ్ లా అనేది కామన్గా చెప్పాలి కాబట్టి. ఓకే, అంటే యాక్ట్లో వన్ సప్లయర్ ఈజ్ అవైలబుల్, సప్లయర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని రాయలేం కదా. యా, సో ఈ కేసులో మాత్రం ఫస్ట్ రిసిపియంట్ మీద అయితే యాక్షన్ ఉంటుంది సార్. మీరు లీగల్గా కావాలంటే సప్లయర్ మీద సూ చేసుకోవచ్చు అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, నాట్ అండర్ జిఎస్టీలో. సో మ్యానుఫ్యాక్చర్ కనుక ఎంఆర్పి చేంజ్ చేసుకొని ఎంతవరకు సో ప్రాబ్లం ఉంటుంది. కానీ మ్యానుఫ్యాక్చర్ నుంచి నెక్స్ట్ డీలర్కి వెళ్ళినాం స్టాక్ అది ట్యాక్స్ తగ్గింది. నెక్స్ట్ బీటీపీ చేయాలంటే ట్యాక్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ నిన్న రోజున కనుక రీటైలర్ సంగతి పక్కన పెట్టండి సార్. రీటైలర్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ చెప్పాను, అది పక్కన పెట్టండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కానీ, హోల్సేల్ డీలర్ దగ్గర కానీ, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు బిల్లింగ్ చేసేటప్పుడు రెడ్యూస్ కంపల్సరీ ఇక్కడ చెప్పిన ట్యాక్స్ రేట్స్కే బిల్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు మేము 130 రూపీస్ అని అమ్ముతున్నాము, జిఎస్టీ ఇంత ఇది ఇంత అని కన్సిడర్ చేయట్లేదు. 130లోనే సాఫ్ట్వేర్ సపరేట్ చేసేది,
ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ సెపరేట్ చేసేస్తుంది అని అంటున్నారు నిన్న కూడా చాలా మంది. అక్కడ సాఫ్ట్వేర్ సెపరేట్ చేసినప్పుడు 130లో 12% బయటకు తీసేది ఇప్పుడు 130లో 5% బయటకు తీస్తుందంటే ఈ మార్జిన్ అంతా ఎవరికి వెళ్ళినట్టు? డిస్ట్రిబ్యూటర్కో మ్యానుఫ్యాక్చరర్కో వెళ్ళిపోతుంది. అది కాదు కదా ఇక్కడ ఇంటెన్షన్ యాక్ట్ది. సో కాబట్టి ఇప్పుడు మీరు 130కి బేస్ వాల్యూ ఎంతో చూసుకుని ఆ బేస్ వాల్యూకి మీరు 5% జిఎస్టీ కలిపి అమ్మాలి. అరౌండ్ 124 125 వస్తుంది. డీలర్ వచ్చేసి నెక్స్ట్ డీలర్కు ఇది తగ్గించేది అలాగే అమ్ముతారు వాళ్ళు, రీటైలర్కి తగ్గించి అమ్ముతారు, రీటైలర్ కూడా తగ్గించే అమ్ముతారు. ఎస్. కానీ ఇతను ఆల్రెడీ అతనికి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు దాని గురించి మాట ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ గుడ్స్ మీరు చెప్పారు. నేను ఇందాక చెప్పిందేమో వేర్ ఐటీసీ ఈజ్ అవైలబుల్ దెర్ విల్ బి నో లాస్, క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ కేస్ వెన్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ హియర్ హూ ఈస్ గోయింగ్ టు లూజ్ అంటే అల్టిమేట్గా డీలర్ లూజ్ అవుతున్నారు. మరి ఇది లూజ్ అవ్వకుండా ఏం చేయాలి సార్ అంటే ఈ చైన్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారు. ఎవరు పే చేశారు? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ 12% పే చేసి హోల్సేల్ డీలర్కి వెళ్ళారు. హోల్సేల్ డీలర్ 12% పే చేసి రీటైలర్కి వెళ్ళారు. ఎక్కడికక్కడ ఐటీసీలు తీసుకున్నారు కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ స్టాక్ ఉందో అతను రివర్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ రివర్స్ చేస్తారా? చేయరు. ఎవరి దగ్గర స్టాక్ ఉందో అతను రివర్స్ చేస్తాడు. కాబట్టి ఈ రివర్సల్ డీటెయిల్స్ని ఇతను హోల్సేల్ డీలర్కి చెప్పాలి. హోల్సేల్ డీలర్ మ్యానుఫ్యాక్చరర్కి చెప్తే క్రెడిట్ నోట్స్ కనుక వీళ్ళు రైజ్ చేసుకుంటే ఆల్రెడీ ప్రోడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరర్ అనవసరంగా 12% కట్టాడు. దీని మీద ఆల్రెడీ ఇప్పుడు ప్రోడక్ట్ ఏంటి సార్? ఎగ్జంప్షన్. అల్టిమేట్గా ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి అమ్మినప్పుడు కూడా 12% ఆల్రెడీ కట్టేసి ఉన్నారు. దానికి ఇప్పుడు క్రెడిట్ నోట్ రైజ్ చేయమని చెప్పండి. లూజ్ అవ్వడు సార్. మ్యానుఫ్యాక్చరర్ జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇస్తాడు. అప్పుడు అతనికి నార్మల్ జిఎస్టీ పేమెంట్ నుండి తగ్గుతుంది కదా అది. అందుకనే సార్ ఇప్పుడు ఆల్రెడీ కట్టేశాడు, ఫర్దర్ పేమెంట్స్ తగ్గుతుంది కదా. ఫర్దర్ పేమెంట్స్ అంటే ఇతను ఒక్క ప్రోడక్ట్ అమ్మితే ఏం చేయలేము సార్. అప్పుడు దెన్ హీ హాస్ టు గో ఫర్ రిఫండ్ ప్రొసీజర్. అది ఉంది కదా మనకి యాక్ట్లో, వెళ్ళొచ్చు. రిఫండ్ ప్రొసీజర్ ఉంది సార్. ఎందుకంటే వెన్ ఎవర్ వీఆర్ రైజింగ్ క్రెడిట్ నోట్ అండ్ దెర్ ఈస్ నో అవుట్వర్డ్ లయబిలిటీ and further outward liability also doesn't existence in our product. In such cases refund procedure credit note ki 2 options ఇచ్చారు. అవుట్వర్డ్ లయబిలిటీ నుండి తగ్గించుకోవచ్చు, రిఫండ్ అయినా అవైల్ చేసుకోవచ్చు. రివర్సల్ అయితే చేయాలి సార్. వెన్ ఎవర్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ నౌ ద ఐటీసీ బ్యాలెన్స్ ప్రపోర్షనేట్ టు దట్ అమౌంట్ హ్యాస్ టు బి రివర్స్డ్. 18 ఏ సరే మీరు అనేది 18% 5% దగ్గర అక్కడ అవసరం లేదు. ఇన్ దిస్ కేస్ మీరు పర్చేస్ చేసినప్పుడు 18% ఉంది, ఇప్పుడు 5%కే అమ్ముతున్నారు. మిగతా 13% మీ క్రెడిట్ లెడ్జర్లో ఉండిపోతుంది. ఫర్దర్ పేమెంట్స్కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఉంది. అట్లీస్ట్ ముందు ఒక 1% ట్యాక్స్ అయినా ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్గా ఉండేది. పూర్తి ఎగ్జామ్షన్ ఇవ్వటం వల్ల వితౌట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వటం ఓకే, బెటర్ థింగ్. బట్ ఇక్కడ చైన్లో ఎవరో ఒకరు లూజ్ అవుతున్నారు కదా. ఎవరో ఒకళ్ళు అంటే ఎవరి దగ్గర స్టాక్ ఉందో వాళ్ళు లూజ్ అవుతున్నారు. ఇక్కడ అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ స్టాక్ అంతా మీరు డిస్కౌంట్ ఇస్తున్నామని డంప్ చేస్తారు. ఇప్పుడు ఎవరు లూజ్ అవుతున్నారంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటర్స్. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ అవ్వకుండా ఉండాలంటే క్రెడిట్ నోట్ సిస్టమ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. మరి అలా ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది సార్ అంటే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఐటీసీ వరకు మీరు కాస్ట్ పెంచుకుని సేల్ ప్రైస్ దానికి తగ్గట్టు ఛార్జ్ చేసుకోవాలి. ఎంఆర్పి మారిపోతుంది అంటే ఉన్న ఎంఆర్పి పెరగదు. నేను చెప్పిన 4.5% వేరియేషన్ వస్తుంది కానీ 12% వేరియేషన్ రాదు. ఆ 4.5 వేరియేషన్ ఎందుకు తీసుకొచ్చారు, మీరు 12 ఎందుకు తీసుకురాలేదు అని లీగల్ మెట్రాలజీ యాక్ట్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఆన్సర్. ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. మీకు మ్యానుఫ్యాక్చరర్ క్రెడిట్ నోట్ ఇవ్వకుండా మీరు లాస్కి అమ్మలేరుగా ఇక్కడ ఎగ్జామ్టెడ్ గూడ్స్. మీకు తగ్గట్టు డీలర్స్ దగ్గర మార్జిన్ చాలా తక్కువ ఉంటాయి. డీలర్ సో మ్యానుఫ్యాక్చర్ అయితే ప్రాఫిట్ 20% ఉంటుంది. ఇక్కడ డీలర్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఇన్ దిస్ కేసు ఎంఆర్పి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎంఆర్పి ఇంక్రీజ్ అయ్యేది కాబట్టి ఖచ్చితంగా లూజ్ కావాల్సిందే. డీలర్ టు డీలర్ అయితే కనుక మ్యానుఫ్యాక్చర్ డీలర్ అయితే కనుక మీరు చెప్పినట్టు ప్రాబ్లం ఉండదు. కానీ డీలర్ టు డీలర్ ఎంఆర్పిని ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ లేదు కదా. కాబట్టి అదే ఖచ్చితంగా సఫర్ అవుతుంది. లూజ్ అవ్వలేరు కదా సార్. లూజ్ అవ్వటం అనేది ఇక్కడ ఇంటెన్షన్ కాదు. ఆ లాస్ ని మ్యానుఫ్యాక్చరర్ ఒక్కడే కవర్ చేయగలరు తప్ప, చైన్ బ్యాక్ వెళ్తూ కవర్ చేయగలరు తప్ప, మ్యానుఫ్యాక్చరర్ కవర్ చేయకుండా ఇతను కనుక లాస్కి సేల్ చేస్తే
ప్రోడక్ట్ అమ్మటం కంటే దాన్ని డెస్ట్రాయ్ చేసుకోవడం బెటర్. లూజ్ అయ్యేదానికంటే ఇంకా వర్కింగ్ క్యాపిటల్ వరకు వస్తుందని చెప్పైనా వాళ్ళు బెనిఫిట్ కింద చూసుకోవాలి. దీనికి ప్రొసీజర్స్ అనేది కంప్లీట్గా చెప్పలేదు సార్. ఎవరు? గవర్నమెంటా? దే హ్యావ్ టు ఇంట్రడ్యూస్. ఇలా ట్రేడ్ సెక్టార్లో అందరూ కూడా చెప్తూ చేయాలి. ఇదేమో సార్ ఇంకో 2-3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ స్టాక్ రిటర్న్స్. తను డిస్కస్ చేశారా సార్ దీని గురించి? ఎగ్జిస్టింగ్ మరి స్టాక్ రిటర్న్ చేస్తే దానికి ఏ జిఎస్టీ రేట్ ఛార్జ్ చేయాలి? ఇప్పుడు ఇవాళ రేపట్లో 12% జిఎస్టీ ఉన్న ప్రోడక్ట్ని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను, అది 5% మారింది. ఇప్పుడు 5% ఛార్జ్ చేయాలా, 12% ఛార్జ్ చేయాలా? అంటే అవుట్వర్డ్ సప్లై ట్యాక్స్ రేట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్, బట్ దిస్ ఈస్ టువర్డ్స్ రిటర్న్డ్ స్టాక్, అంటే పర్చేజ్కి లింక్ అయి ఉంటుంది. సో పర్చేజ్ అప్పుడు 12% కాబట్టి రిటర్న్డ్ స్టాక్ అందరూ కూడా 12% జిఎస్టీనే ఛార్జ్ చేయాలి. ఈవెన్ దో అవుట్పుట్ రేట్ ఈస్ 5%, for stock returns this will not be applicable, in which you have to charge 12% GST only. Yes, invoice based లింక్ కాబట్టి ఓల్డ్ రేటే ఛార్జ్ చేసుకోవాలి. అదే ఎగ్జామ్టెడ్ అయితే కనుక 12% ఛార్జ్ చేసుకోవడమే. రిటర్న్ స్టాక్ వరకు ఏ రకంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ చెప్పిన వెంటనే చాలా మంది అయితే ఉన్న స్టాక్ అంతా రిటర్న్ చేసేద్దాము, అతను యాక్సెప్ట్ చేయాలి కదా మ్యానుఫ్యాక్చరర్. మీరు రాసి పంపించేస్తారు రిటర్న్ చేస్తున్నాము, రిటర్న్ చేస్తే క్రెడిట్ నోట్ ఇస్తారు. బట్ రిటర్న్ చేస్తున్నామని బుక్ ఎంట్రీ మాత్రమే రాయటం కాదు కదా. ఇక్కడ వేబిల్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, స్టాక్ అంతా పంపించాలి, మళ్ళీ అతను ఫ్రెష్ స్టాక్ అనేది ఎంఆర్పిఎస్ ప్రింట్ చేసి పంపించాలి. ఇది సార్. సో ఈ పాయింట్ అందరికి క్లారిటీ వచ్చింది. ప్లస్ సార్ ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే చాలామంది ప్యాకింగ్ మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, పైన ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో, బాక్సెస్ ఏవైతే ఉన్నారో అవి రెడీ చేసి పెట్టుకున్నారు, ఇన్ విచ్ ఎంఆర్పి ఈజ్ ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్. ఇవాటిని జరిగే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్కి మరి ఏ ప్యాకింగ్ మెటీరియల్ వాడాలి? నా లాజిక్ అర్థమైంది సార్. నేను ప్రోడక్ట్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను? ప్యాకింగ్ మెటీరియల్ ఇన్ విచ్ ఎంఆర్పి ఈజ్ ఆల్రెడీ ప్రింటెడ్. మరి ఇప్పుడు దాన్ని అదే ప్యాకింగ్ మెటీరియల్ని యూజ్ చేయొచ్చా? ఈ ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం డెస్ట్రాయ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చేయాలా? సార్ ఐఎమ్ ఆస్కింగ్ వేర్ ప్యాకింగ్ మెటీరియల్ ఆన్ విచ్ ఎంఆర్పి ఈస్ ప్రింటెడ్, దాని గురించి మాట్లాడుతున్నాం. సో వాటికి వచ్చేటప్పటికి ఏంటంటే 31st March 2026 వరకు టైం ఇచ్చింది సార్. లీగల్ మెట్రాలజీ యాక్ట్లో చెప్పారు, దీంట్లో కాదు, మన జిఎస్టీ యాక్ట్లో కాదు. 18th September లీగల్ మెట్రాలజీ యాక్ట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే 31st March 2006 వరకు ఈ ప్యాకింగ్ మెటీరియల్ వాడచ్చంట. సో వేర్ యూ హ్యావ్ టు రీలేబుల్ చేయాలా అంటే నాట్ మ్యాండేటరీ, బట్ యూ హ్యావ్ టు గివ్ ద రివైజ్డ్ రేట్స్ ఆఫ్ ఎంఆర్పి టు ద పర్సన్ టు హూమ్ యు ఆర్ సప్లయింగ్ ద గుడ్స్. మీరు ఎవరికైతే సప్లై చేస్తున్నారో రివైజ్డ్ ఎంఆర్పీస్ మాత్రం వాళ్ళకి తెలియజేయాలి. దానిపైన యాక్చువల్గా అయితే ఎంఆర్పీస్ రివైజ్ చేసినప్పుడు రీస్ట్రక్చరింగ్ రీలేబులింగ్ అనేది కంపల్సరీ జరగాలి. కానీ దీని వరకు ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ రీలేబులింగ్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి ప్రొవిజన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అవి 31st March వరకు 2026 వరకు ఉంటుంది. కాకపోతే అనే కండిషన్, వాట్ ఎవర్ ద ప్యాకింగ్ మెటీరియల్ ఇన్ విచ్ ఎంఆర్పి ఈజ్ ఆల్రెడీ ప్రింటెడ్ ఈజ్ అవైలబుల్ విత్ యూ, యూ హ్యావ్ టు ఇంటిమేట్ టు ద జ్యూరిస్డిక్షనల్ లీగల్ మెట్రాలజీ స్టేట్ అథారిటీస్ అని చెప్పారు. లేకపోతే ఇప్పుడు అందరూ కొత్తగా ప్రింట్ చేసేసుకుని అప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ అని చెప్తారు అందరూ కూడా. సో దీనికోసం ఏమని చెప్పన్నారంటే ఈ డేట్న మీ దగ్గర ఎంత ప్యాకింగ్ మెటీరియల్ అయితే మిగిలిపోయిందో ముందు మీ స్టేట్ లీగల్ మెట్రాలజీ అథారిటీస్కి ఇంటిమేట్ చేయండి అని చెప్పి ఇది లీగల్ మెట్రాలజీ యాక్ట్లో చెప్పడం జరిగింది. జిఎస్టీ యాక్ట్లో చెప్పిన ప్రొసీజర్ అయితే కాదు. ప్యాకింగ్ మెటీరియల్ గురించే చెప్పి ఇది సార్. ఇంకా ఏమైనా డౌట్స్? ఇవాళ నుండి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ లేబులింగ్ సార్? న్యూ ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొత్తగా తయారైతే ఓకే సార్ మీరు చెప్పింది. రీలేబుల్ చేసుకుంటారు, న్యూ ఎంఆర్పి ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటారు. చెయ్యకపోయినా ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. వాటికి చేయక్కర్లేదు, న్యూగా మ్యానుఫ్యాక్చర్ అయిన వాటికి స్ట్రక్చరింగ్ అనేది చేసుకోవాలి, రీలేబులింగ్ అనేది చేసుకోవాలి. సో
సో ఈ సార్ మెయిన్ ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ అనేది మొత్తం తగ్గించడం పెంచడం అన్నీ జరిగాయి. బట్ టు వాట్ ఎక్స్టెంట్ మన కంట్రీ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది? మీరు అన్నట్టుగా ఇప్పుడు బాగా సేల్స్ ఎక్కువైపోయి గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సెస్ రావటం అలా జరుగుతుందా? మన ఎకానమీ దీనివల్ల కంప్లీట్గా చేంజ్ అవుతుందా? కేవలం నిజంగా జనరల్ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రొవిజన్స్ పెట్టారా? చెప్పండి సార్, మీ కామెంట్స్ చెప్తే నా కామెంట్స్ చెప్తాను ఫైనల్గా. సెప్టెంబర్ వరకు ఎలాగో దసరా సేల్ పెరుగుతుంది సార్. నార్మల్గా మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద జిఎస్టీ రేటే తగ్గించక్కర్లే, డిస్కౌంట్ ఆఫర్ పెట్టినా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది తగ్గేటప్పుడే డిస్కౌంట్ ఆఫర్లు ఆపేశారు. రేట్ అదే, అప్పుడైనా అదే రేటు, ఇప్పుడైనా అదే రేటుకి అమ్ముతున్నారు. సో మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ ముందే వాళ్ళ ఇంటెన్షన్ అనేది చెప్పారు. సో బెనిఫిట్ టు బి గివెన్ టు ద కామన్ పీపుల్, అంతేగాని లగ్జరీస్ బెనిఫిట్స్, లగ్జరీస్ మీద బెనిఫిట్ ఇవ్వాలనేది ఇంటెన్షన్ కాదు. వాటి మీద ట్యాక్సెస్ ఇంకా పెంచారు. నార్మల్ కామన్ పీపుల్కి బెనిఫిట్ ఇద్దామన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కనుక మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 రూపీస్కి అమ్మే బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు 9 రూపీస్కి అమ్మాలి ఇప్పుడున్న కాన్సెప్ట్ పెట్టి చూస్తే. కానీ ఎవరైనా 9 రూపీస్కి అమ్ముతారా సార్? ఇప్పుడు అమ్మరు. 10 రూపీస్ ఏది ఓల్డ్ స్టాకే కాదు నేను చెప్పేది, ఫర్దర్గా కూడా చూడండి, అది ఎంఆర్పి ఏం తగ్గదండి, 10 రూపీస్కే ఉంటుంది. మరి దీనివల్ల మ్యానుఫ్యాక్చరర్ బెనిఫిట్ అవుతారు కదా, బెనిఫిట్ అవ్వకూడదు అని రూల్ ఉంది కదా. మరి దీన్ని ఏం చేస్తారు అంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తారు, ఎంతో కొంత ఒక 1 గ్రామో 2 గ్రామ్సో పెంచాము, దాని తాలూకు ఇంత అయింది అని చెప్పి చెప్పుకుంటారు. అల్టిమేట్లీ మ్యానుఫ్యాక్చరర్ విల్ బి బెనిఫిటెడ్, కాదనట్లేదు. సో ప్రొడక్ట్ రేట్స్ తగ్గుతాయి అనేది ఇట్స్ వెరీ రేర్ థింగ్ సార్ జరగడం అనేది. ఇది ఫుడ్ ప్రొడక్ట్స్ అని చెప్పేది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వీటిలో అనేది చేంజెస్ రావచ్చు, తగ్గడం వల్ల ఇంకా కన్జంప్షన్ పెరగచ్చు. అక్కడ కన్జంప్షన్ పెరిగినా ఇండైరెక్ట్గా మనకు లాసే ఉంటుంది సార్. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయో ఇప్పుడు ఇంకా మనకి రూపీ వాల్యూ ఇంకా డిమినిష్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఏంటంటే దీనివల్ల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద తగ్గించడం అనేది అల్టిమేట్గా మిడిల్ గ్రూప్ పీపుల్ని టార్గెట్ చేసినా కూడా ఇట్ విల్ గెట్ లాస్ టు ద నేషన్. మరి ఆ లాస్ని గవర్నమెంట్ ఎలా సెటప్ చేసుకుంటుందంటే లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువ జిఎస్టీ ఛార్జ్ చేసి, లగ్జరీ సర్వీసెస్ మీద హై జిఎస్టీ ఛార్జ్ చేసి కవర్ చేస్తున్నారు. సో అల్టిమేట్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హయ్యర్ రెవెన్యూ. ఆల్రెడీ హయ్యర్ రెవెన్యూ వచ్చే ఐటమ్స్ని మార్చలేదు సార్. లైక్ టొబాకో, సిగరెట్స్ మీద మార్చారు జిఎస్టీ, వాటి 40% రిస్ట్రిక్ట్ చేస్తే లాస్ గవర్నమెంట్కి. కోల్ మీద చాలా తగ్గించారు కదా సార్, తగ్గించారు కానీ 5 నుండి 18కి పెంచారు కదా. సో అల్టిమేట్గా గవర్నమెంట్ హ్యావ్ దేర్ ఓన్ బడ్జెట్స్, వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఇంట్రడ్యూస్ చేశారు, లేదు వితౌట్ కన్సిడరింగ్ ఐటీసీ. ఐటీసీ బెనిఫిట్ ఎవరికి? ఇప్పుడు ఐటీసీని రిస్ట్రిక్ట్ చేశారు కదా సార్ చాలా ఐటమ్స్లో, ఆ రిస్ట్రిక్షన్ బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి. ఆ బెనిఫిట్ని కన్సిడర్ చేయకుండానే ఈ రేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఐటీసీ రిస్ట్రిక్షన్ బెనిఫిట్ కూడా ఇంకా గవర్నమెంట్కే వెళ్తుంది కదా. సో అల్టిమేట్లీ దే విల్ ఆల్సో బి బెనిఫిటెడ్. సో ఏదో ఈ 2.0 వల్ల కంట్రీ మొత్తం ఏదో చేంజ్ అయిపోతుంది, బోల్డ్ అంత ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్ లేదు. బట్ గవర్నమెంట్ అయితే లూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కామన్ పీపుల్కి ఒక రకంగా రేట్స్ తగ్గినట్టు కనిపిస్తాయి, కానీ ఇండైరెక్ట్గా అదర్ ఫామ్లో రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో సబ్సిడీస్ కొన్ని కట్ అవ్వచ్చు, ఎందుకంటే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే కొద్దీ దే విల్ ఇంట్రడ్యూస్ సబ్సిడీస్. సో సబ్సిడీస్ మైట్ గెట్ రెడ్యూస్డ్. సో ఏదైనా ఏ స్టాండర్డ్లో ఉన్నామో మళ్ళీ తిరిగి ఆ స్టాండర్డ్కి వస్తుంది తప్ప ఎడిషనల్ బెనిఫిట్స్ అయితే రావు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, కంపల్సరీ ఇదే ఫైనల్ అవుతుందని అయితే కాదు. సో ఇది సార్ మన సెషన్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఎస్ఏఎస్ ఆఫ్ ఐసిఐ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి సార్, ఇబ్బంది అనేది ఆన్సర్ చేయాలి. జనరల్ ఇప్పుడు మనకి 43 రివర్సల్ ఇప్పుడు కూడా అవసరమే సార్. మనకి ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ ఎగ్జామ్ అయిందో కంపల్సరీ రివర్స్ చేయాల్సిన అప్లికేషన్ వస్తుంది అన్నమాట మనకి. 60 months కి మనకి రివర్సల్ చేయాలని ప్రొవిజన్ ఉంది సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ వర్కింగ్ ఇది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద మాకు టీడీఎస్ గా ఉందని చెప్పి నేను ఆ పర్చేజ్ ఆ క్యాపిటల్ గుడ్స్ పర్చేజ్ చేశానో ఆ మంత్ లోనే టోటల్ ప్రపోర్షనల్ గా రివర్స్ చేసేస్తే ఏమైనా ఇష్యూ ఉంటుందా సార్? ఈ 64 క్యాలిక్యులేషన్ వేయటం ఇదంతా కూడా అదే 60 months క్యాలిక్యులేషన్ వేయకుండా ఆ మంత్ అంటే ఆ మంత్ లో టర్న్ ఓవర్ పెట్టి రివర్స్ చేస్తాం సార్. ఆ మంత్ ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ అదే రేషియోలో ఉండదు కదా. ఉండదు బట్ మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటుంది జనరల్ గా. అందుకే మోర్ ఆర్ లెస్ అనే క్వశ్చన్ లేకుండా ఎవ్రీ మంత్ చేయండి అంటున్నాను.
మనకి అంటే ప్రాక్టికల్ గా ఇంత టీడీఎస్ అయిపోతుంది సార్. 64కి క్యాలిక్యులేషన్ వేయటం ఇదంతా ఓకే సార్, ఇప్పుడు మీరు ఎవ్రీ 60 months కి ఇలా ఈ రేషియో బట్టి రివర్స్ చేయాలి అంటున్నాను నేను. మీరు కేవలం రివర్సల్ మాత్రమే చేస్తున్నారా, ఇంట్రెస్ట్ కూడా కడుతున్నారా దానికి? యాక్చువల్ గా రివర్స్ చేయాలి 60 months కి, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18%. ఇవన్నీ బేర్ చేయలేక చాలా మంది వెన్ ఎవర్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ కామన్ యూస్ దే ఆర్ క్యాపిటలైజింగ్ ద ఐటీస్. ఎందుకంటే దాన్ని మనం 60 months మీరు అన్న డివైడ్ చేసి మీరు ఒక పార్ట్ వరకు ఆలోచించారు టీడీఎస్ టాస్క్, దాని మీద ఇంట్రెస్ట్ గురించి ఆలోచించలేదు. మరో ఇలాంటి పాయింట్స్ కనుక 65 ఆడిట్ లో దొరికితే వాళ్ళకి దీనికి ఇదే ఫెస్టివల్ అనమాట. బోల్డ్ అంత అమౌంట్ అనేది ఇక్కడ మనం వాళ్ళకి చాలా అమౌంట్ వెళ్ళిపోతుంది. కాకపోతే దీనికి ఇంట్రెస్ట్ కట్టాలంటే వెన్ ఎవర్ ద క్రెడిట్ బ్యాలెన్స్ ఈస్ హైయర్ దాన్ అవర్ అవుట్పుట్ లయబిలిటీ దెన్ ఇంట్రెస్ట్ విల్ నాట్ బి అప్లికబుల్. ఈవెన్ దిస్ కేస్ ఆల్సో మనం క్రెడిట్ అవాయిడ్ చేసుకున్నాం కానీ యూటిలైజ్ చేయలేదు కదా. యూటిలైజ్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ పెనాల్టీ ట్యాక్స్ అమౌంట్ హ్యాస్ టు బి అవైల్ బట్ నాట్ యూటిలైజ్ అయితే కనుక ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ ఇంటెన్షనల్ గా మనకి ఏం లేదు అది ఇక్కడ కూడా. సో వెన్ వి యూటిలైజ్ ఇంట్రెస్ట్ లయబిలిటీ అటాక్స్, వెన్ వి డు నాట్ యూటిలైజ్ అంటే మీరు చెప్పింది ఏంటంటే బ్లాక్డ్ క్రెడిట్ నేను తీసేసుకుని దాన్ని యూటిలైజ్ చేయలేదు సార్ ఇప్పుడు రివర్స్ చేస్తాను అంటే వాడికి పెనాల్టీ వేసే అవకాశం ఉద్దేశం అనేది ఉండొచ్చు గవర్నమెంట్. 74 ఇస్తే కనుక బట్ ఈ కేసు అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. జిఎస్టీ ఆడిట్ లో కూడా చిన్న క్లారిఫికేషన్ సార్. మనకి జనరల్ గా కంపెనీస్ కి మనకి యాన్యువల్ రిపోర్ట్స్ కంపెనీ మొత్తం ఒకటి యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది సార్. కానీ మనకి స్టేట్ టు స్టేట్ రిజిస్ట్రేషన్ మారుతుంది కాబట్టి వాడు మన ఏపీ ఆడిట్ కి వచ్చి ఈ యాన్యువల్ రిపోర్ట్స్ లో ఫిగర్స్ కంపేర్ చేసి మనకి అదర్ స్టేట్ లో ఉన్న వేరే సపోజ్ తమిళనాడు లేదంటే వెస్ట్ బెంగాల్ లో ఉన్న డేటా కూడా